ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ముఖ్యమైన టాపిక్ యూనియన్ బడ్జెట్ 2024-25. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? జూలై 23rd, 2024 రిలీజ్ అయినటువంటి వెరీ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. చలో స్టార్ట్. దీనికంటే ముందు, మన యూనియన్ బడ్జెట్ కంటే ముందు ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటారు. ఇది ఏంటి? మనకు ఎన్నికలు ఉన్న సంవత్సరం కాబట్టి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఫుల్ బడ్జెట్ కాకుండా మధ్యంతర బడ్జెట్గా రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ను ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. అది వచ్చేసి ఫిబ్రవరి 1, 2024 రిలీజ్ చేశారు. ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది. ఓన్లీ ఫ్యూ మంత్స్కే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ యొక్క ఆర్టికల్ ఏంటి? దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 116. ఓకే, రైట్. నెక్స్ట్, మరి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొత్తం అమౌంట్ ఎంత అంటే 48,20,512 కోట్లు. ఓకే, ఈ యొక్క బడ్జెట్ గురించి కాన్స్టిట్యూషన్లో అంటే మన రాజ్యాంగంలో మెన్షన్ చేయబడినటువంటి ఆర్టికల్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 112. ఓకే, 112. అయితే ఇక్కడ బడ్జెట్ అనే పదం వాడలేదు. ఏమని వాడారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, ఈ వర్డ్ వాడారు. ఆర్టికల్ 112. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్, మన ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఈ బడ్జెట్తో ఆమె 7 సార్లు కన్సిక్యూటివ్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మారారు. మరియు మహిళగా చెప్పుకుంటే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఒక రికార్డు సృష్టించారు. 7 సార్లు. అంటే మహిళలలో ఇన్నిసార్లు ప్రవేశపెట్టినటువంటి కాన్సిక్యూటివ్గా ప్రవేశపెట్టినటువంటి వారు లేరు. సో ఆమె ఫస్ట్ ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళ. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాలు ఆమె మాట్లాడింది. ఎప్పుడు అంటే 2020 బడ్జెట్లో, కరోనా టైంలో 2020 బడ్జెట్లో అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఆమె కూడా ఆమెనే. ఎవరు? నిర్మలా సీతారామన్. అయితే పదాల ఆధారంగా అత్యధికంగా లేదా అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం ఎవరు చేశారు అంటే మన్మోహన్ సింగ్. ఇది ఎప్పుడు? 1991. అంటే మనం ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పుకుంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ విధంగా రిఫార్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఉన్నటువంటి పదాలు ఎక్కువ, కానీ సమయం తక్కువే ఉండొచ్చు. సో అందువల్ల సమయం పరంగా రికార్డు లేదు ఇక్కడ. సమయం పరంగా రికార్డు ఉన్నది నిర్మలా సీతారామన్ కోవిడ్ టైంలో 2 గంటల 42 నిమిషాలు. పదాల పరంగా రికార్డు ఉన్నటువంటిది మన్మోహన్ సింగ్ 18,650 పదాలు. రైట్. నెక్స్ట్, అయితే మనం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా అపాయింట్మెంట్స్ కానివ్వండి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, కరెంట్ పాలిటీ ఈవెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ చదివినప్పుడు మనకు గుర్తుంటాయి అండ్ ఈజీగా అర్థం కూడా అవుతాయి. సో ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క ఈవెంట్తో ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రిపిటేషన్ అంటే ఏంటి? మనం ఎక్కువసార్లు చదవడం వల్ల కూడా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను కావాల్సినన్ని ఎక్కువసార్లు చూడండి. అవసరం ఉన్న దగ్గర మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చూడండి. నెక్స్ట్, తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా 26,216 కోట్లు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 2,273 కోట్లు. అంటే ఈ బడ్జెట్లో ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో కూడా మనకు వచ్చే వాటా ఉంటుంది కదా, అది 26,216 కోట్లు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కదా, ఇప్పుడు రెవెన్యూస్లో స్టేట్స్కి ఎంత అని చెప్పేసి కూడా ఉంటుంది కదా, ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు అంటారు కదా. సో అది 2,273 కోట్లు. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఏ ఆర్టికల్ ఆధారంగా ఉంటుంది ఏర్పాటు చేస్తారంటే 280 ఆర్టికల్. ఓకే, ఇప్పుడున్నటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు ఎప్పటి వరకు వాళ్ళు రికమెండ్ చేశారంటే 2026 వరకు రికమెండ్ చేశారు. ఓకే, 2026. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరుండే? ఎన్కే సింగ్ ఉండే. ఓకే, ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ అంటే 16th ఫైనాన్స్ కమిషన్. కరెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? అరవింద్ పనగరియా. ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయి? 2026 to 31 వాటికి అప్లికేబుల్ అవుతాయి. ఓకే, ఇతను అరవింద్ పనగరియా ప్రజెంట్ నలంద యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నారు. ఓకే, అదేవిధంగా
ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా నీతి ఆయోగ్కి కూడా ఉన్నారు అరవింద్ పనగరియా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నీతి ఆయోగ్ టాపిక్ వచ్చింది కాబట్టి చూడండి, నీతి ఆయోగ్ చైర్పర్సన్ వచ్చేసి పిఎం. ఓకే, ఇది మరి చట్టబద్ధమైనటువంటి సంస్థనా రాజ్యాంగబద్ధమైన సంస్థనా నీతి ఆయోగ్ అంటే? రెండూ కాదు, ఇది క్యాబినెట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ, లైక్ ప్లానింగ్ కమిషన్ లాగా. సో ప్లానింగ్ కమిషన్ కూడా డిజాల్వ్ చేసి మరి నీతి ఆయోగ్ని తీసుకొని వచ్చారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కాదు, పార్లమెంట్లో ఒక క్యాబినెట్ కమిటీ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ. సో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, సో అది చూసుకోండి. అండ్ వైస్ చైర్పర్సన్, ప్రజెంట్ వైస్ చైర్పర్సన్ ఎవరు? సుమన్ బేరీ. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్ సుమన్ బేరీ. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరు? BVR సుబ్రహ్మణ్యం. అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే పదవీ రీత్యా వాళ్ళు సభ్యులు, అంటే ఆ పదవిలో ఎవరు ఉంటే వారు సభ్యులు అవుతారు. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్నాథ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు అనుకోండి, ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, సో ఆయన సభ్యుడు ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్ అవుతారు. ఒకవేళ ఆయన డిఫెన్స్ మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీకి వెళ్ళిపోయారు అనుకోండి, అతను మెంబర్గా కూడా వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా వస్తారో వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్ అవుతారు. సో ప్రజెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ 4 ఉన్నారు. ఎవరు? హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చరల్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. మరి ఎవరెవరు? హోమ్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అగ్రికల్చరల్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్, అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. సో అదేవిధంగా ఆల్ స్టేట్స్ CMs కూడా దీంట్లో మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా మెంబర్స్ ఉంటారు. అండ్ స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు, ఫుల్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. స్పెషల్ ఇన్వైటీస్ అంటే కొంతమందిని నామినేట్ చేసి వాళ్ళను అంటే నీతి ఆయోగ్లో సభ్యులుగా వాళ్ళ యొక్క రికమెండేషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో స్పెషల్ ఇన్వైటీస్ అంటారు, వాళ్ళు ఉంటారు. అండ్ ఫుల్ టైం మెంబర్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే VK సారస్వత్, రమేష్ చంద్, VK పాల్, అరవింద్ విర్మాని. సో వీళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే వీళ్ళ యొక్క అంటే ఏ పరంగా వీళ్ళు ప్రముఖులు అయ్యారు అని అంటే, VK సారస్వత్ వచ్చేసి ఫార్మర్ DRDO చీఫ్, రమేష్ చంద్ వచ్చేసి ఈయన అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్, అండ్ అదేవిధంగా VK పాల్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్, అండ్ అరవింద్ విర్మాని ఈయన ఒక ఎకనామిస్ట్. సో ఇది నీతి ఆయోగ్ గురించి ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. అండ్ ఎవరెవరు ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో ఒక స్లైడ్ ఇస్తాను, అది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి. నీతి ఆయోగ్ గురించి కూడా ఒక కంప్లీట్ 1 పేజ్లో మీకు ఒక గ్లాన్స్లో చూసుకునే విధంగా అది ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము? ఈ నిధుల దగ్గరకు వచ్చాము. నెక్స్ట్ సింగరేణికి వచ్చేసి 1600 కోట్లు తెలంగాణ. ఓకే, సో ఇది బడ్జెట్లో తెలంగాణకి ఎన్ని డబ్బులు కేటాయించారు అనేటువంటి విషయం గురించి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోటల్ బడ్జెట్ వచ్చేసి 48,20,512 crores. రెవెన్యూ రిసీట్స్ అంటే 31,29,200 కోట్లు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 37,09,401 కోట్లు. క్యాపిటల్ రిసీట్స్ 16,91,312 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11,11,111 కోట్లు. సో ఇవేంటంటే మేజర్ ఫిగర్స్, ఖచ్చితంగా అంటే రావడానికి అవకాశం ఉన్నటువంటి నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ డెఫిసిట్ అంటారు కదా, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది? మన ఇన్కమ్ తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ అయినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, అంటే లోటు అనమాట, ద్రవ్య లోటు అంటారు కదా అది. సో ఇది ఎంత ఉంది? GDPలో 4.9% ఉంది అని చెప్పేసి ఇప్పుడు బడ్జెట్లో మనకు ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. సో ఇది ఏంటంటే ఎవ్రీ టైం అలాగే ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ ఖచ్చితంగా ఉంటుంది, ఏ బడ్జెట్లో అయినా ఉంటుంది. సో నెంబర్స్ వేరే అవుతుంటాయి. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 4.9%. ఇది గుర్తుపెట్టుకోండి, 4.9%. నెక్స్ట్ వికసిత్ భారత్ అంటే మెయిన్ వికసిత్ భారత్ అని చెప్పేసి ఒక మెయిన్ ఎజెండాగా తీసుకొని బడ్జెట్ని అయితే తయారు చేశారు. సో దీంట్లో ఫోకస్ ఆన్ మేజర్ క్యాస్ట్స్ బడ్జెట్ యొక్క థీమ్. ఇవి 4 ఉన్నాయి, అవి 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మేజర్ కాస్ట్ అంటే క్యాస్ట్ అంటే ఎవరిని సెంట్రలైజ్ చేసి ఈ బడ్జెట్ని తయారు చేశారంటే, ఫస్ట్ ఫార్మర్ అంటే అన్నదాత రైతులు, సెకండ్ గరీబ్ పూర్ పేదవాళ్ళు, థర్డ్ ఉమెన్ అంటే స్త్రీలు, ఫోర్త్ యూత్ అంటే యువకులు. సో వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళని సెంట్రలైజ్డ్గా థీమ్స్ అయితే బడ్జెట్లో తయారు చేయడం జరిగింది.
అండ్ బడ్జెట్ థీమ్, ఇవి కూడా 4 ఉన్నాయి. 1 ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ కల్పన, స్కిల్లింగ్, నైపుణ్యాలు ఇవ్వడం, ఎంఎస్ఎంఈస్ అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మధ్య తరహా అంటారు కదా అవి, మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి ప్రజల యొక్క వీళ్ళని థీమ్గా చేసుకొని బడ్జెట్ని అయితే తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్, ప్రధానమంత్రి ముద్రా యోజన ఉంది కదా, దీంట్లో యాక్చువల్గా 3 కేటగిరీస్ ఉంటాయి ముద్రా యోజనకి: శిశు, కిషోర్, తరుణ్. శిశు అంటేనేమో బేబీ అంటే లిటరల్ మీనింగ్ చెప్తున్నా, కిషోర్ అంటేనేమో టీనేజర్, తరుణ్ అంటేనేమో యూత్ అంటే అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, శిశు, కిషోర్, తరుణ్ అంటే బేబీ, టీనేజర్, యూత్. అంటే శిశు అంటే కొంచెం చిన్నది, కిషోర్ అంటే కొంచెం మీడియం టర్మ్, తరుణ్ అంటే కొంచెం పెద్దది. సో ఈ యొక్క కేటగరైజ్ చేసి ఎంఎస్ఎంఈ లోన్స్ అనేటువంటివి, ఈ ముద్రా లోన్స్ అనేటువంటివి ఇస్తున్నారు. సో శిశు వాళ్ళకి 50,000 అప్ టు 50,000 వరకు లోన్ లభిస్తుంది. కిషోర్ తరగతిలో ఉన్న వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల లోన్ లభిస్తుంది. తరుణ్ తరహా లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల లోన్ లభించే అవకాశం ఉంది ఇప్పటి వరకు. అయితే దీంట్లో ఏం చేంజెస్ చేయలేదు, ఓన్లీ ఒకటే చేంజ్ చేశారు. ఏంటంటే తరుణ్లో ఉన్నటువంటి అప్పర్ లిమిట్ని 10 లక్షల నుంచి ఇప్పుడు 20 లక్షలకు చేశారు, అంతే సింపుల్గా. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఇదన్నమాట, ప్రజెంట్ ఉన్నటువంటి చేంజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, తరుణ్ కేటగిరీ యొక్క అప్పర్ లిమిట్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు చేంజెస్. అండ్ ఇక్కడ 9 ప్రయారిటీస్ ఫర్ వికసిత్ భారత్. సో 9 ప్రయారిటీస్గా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో ఆ 9 ఏంటనేటువంటి ఇక్కడ చూడండి. సో 9 గురించి చెప్తాను, ఒకసారి జస్ట్ ఒక గ్లాన్స్ వేద్దాము. ఇవి 9, తర్వాత 9 ప్రయారిటీస్కి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రయారిటీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. మీరు ఇంపార్టెంట్ అనిపించిన దగ్గర మీకు గుర్తుండదు అనుకున్నటువంటి పాయింట్స్ మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. రైట్, ఫస్ట్ ప్రయారిటీ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. సో వ్యవసాయ పరంగా ఉత్పత్తిని మరియు రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత అంటారు కదా, అంటే ఒక దాన్ని మళ్ళీ పునరుత్తేజింపజేయడం అలాంటిదన్నమాట. సో దాని అగ్రికల్చర్ గురించి అది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఉద్యోగ కల్పన, నైపుణ్యాలు వర్తించడం అంటే నైపుణ్యాలు కల్పించడం అంటే ట్రైనింగ్స్ కల్పించడం అట్లా అనమాట. ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, హెచ్ఆర్ తెలుసు కదా, ఇప్పుడు మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం. 4th వన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, తయారీ రంగం. 5 అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ అభివృద్ధి. ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి. ఇప్పుడు బేసిక్గా బడ్జెట్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ రెన్యూవబుల్ ఎనర్జీస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, లైక్ సోలార్ ఇటువంటి అన్నమాట, ఎలక్ట్రిక్ ఇలాంటివి అనమాట, గ్రీన్ ఎనర్జీ అంటారు కదా. సో జనరల్లీ ప్రజెంట్ ట్రెండ్ అలా ఉంది, సో దానికి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్ అంటే ఏదైనా ఒక కొత్తగా క్రియేటివ్గా, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి, పరిశోధన. సో ఇది నెక్స్ట్ 9th యొక్క ప్రయారిటీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనులు అంటే లైక్ సీడింగ్ అనమాట, లైక్ వాటి ఫలాలు ఇప్పుడు రావు, బట్ నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి. అలాంటి వాటికి కూడా కొంచెం బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయారిటీస్, ఈ 9 ప్రయారిటీస్ గురించి మనం ఒక్కటొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఆత్మనిర్భరత ఇదేంటి? ఫర్ ఆయిల్ సీడ్స్ సచ్ యాజ్ మస్టర్డ్, గ్రౌండ్ నట్, సిజమీ, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్. ఆయిల్ సీడ్స్కి కోసం ఆత్మనిర్భరత అని చెప్పేసి వాటికి కొన్ని బడ్జెట్ కేటాయింపులు చేశారు. సో అదనమాట బేసిక్గా. ఇది ఏంటంటే ఇప్పుడు ఆయిల్ సీడ్స్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవి కానివ్వండి, మనకు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అక్కడ వేరే కంట్రీస్లో ఏదైనా సంక్షోభం తలెత్తింది అని అంటే మనకు ఇక్కడ ఇవి రావు. అంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఆయిల్ సీడ్స్ ఇవి రావు అన్నప్పుడు మన దగ్గర ఉత్పత్తి తగ్గిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో అటువంటి మనకి ఎప్పుడు జరిగింది? ఉక్రెయిన్ సంక్షోభం అప్పుడు జరిగింది. ఎందుకంటే మన మేజర్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇది ఆయిల్ సీడ్స్ మేజర్ ఇంపోర్ట్ ఎక్కడి నుంచి ఉండే? రష్యా నుంచి ఉండింది. సో అప్పుడు కొంచెం ప్రాబ్లం అవడం వల్ల మనకు ఆ టైంలో రేట్స్ ఎక్కువ పెరిగాయి. సో దీంట్లో కూడా మనం ఎందుకు స్వయం ప్రతిపత్తి సాధించలేము అన్నట్టుగా దీనికి కొంచెం ప్రోత్సాహకాలు ఇస్తూ
ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్ 109 న్యూ హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ ఆఫ్ 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. ఇక్కడ మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, న్యూ వెరైటీస్ కోసం అనేది హై ఈల్డింగ్ అంటే ఎక్కువ ఉత్పత్తి ఇవ్వగలిగినటువంటి విత్తనాలు. ఓకే, హార్టికల్చరల్ క్రాప్స్ అంటే ఏంటి, ఉద్యాన పంటలు ఉంటాయి కదా, ఆ పంటలు. సో ఇందులో హార్టికల్చరల్ క్రాప్స్ ఎన్ని 32, హై ఈల్డింగ్ వెరైటీస్ ఎన్ని 109. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్ 1 crore farmers across the country will be initiated into natural farming. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏం లేదు, అంటే సహజ సిద్ధంగా ఎరువులు లేకుండా పండించే పంటలు, ఒక రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా చెప్పొచ్చు. సో అది తెలియంది కాదు, బట్ ఏంటంటే దానికి కూడా ఫండింగ్ చేస్తూ ఎంకరేజ్ చేయడం అలా అనమాట. రైతులకు ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి లైసెన్సులు ఇవ్వడం, బ్రాండింగ్ ఇవ్వడం, అటువంటి కార్యక్రమాలు దీని ద్వారా చేస్తారు. నెక్స్ట్ ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ష్రింప్ అంటే ఏంటి, రొయ్యలు చేపలు ఇది ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కోసం కూడా ఫెసిలిటేటెడ్ త్రూ నాబార్డ్. సో ఈ యొక్క రొయ్యల పెంపకానికి మరియు దీన్ని ఎక్స్పోర్ట్ చేయడంకి సంబంధించినటువంటి కార్యక్రమాలని దీని ద్వారా, అంటే ఏ సంస్థ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నారు అంటే నాబార్డ్ ద్వారా. నాబార్డ్ అంటే ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు ద్వారా ఇప్పుడు ష్రింప్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దాన్ని చేయబోతున్నారు. సో నాబార్డ్ గురించి వచ్చింది కాబట్టి నాబార్డ్ గురించి పాయింటర్స్ నోట్ చేసుకోండి. నాబార్డ్ ఎప్పుడు స్థాపించారు, 12th July 1982. ప్రజెంట్ చైర్మన్ ఎవరు, నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి లేదా కేవి షాజీ. నాబార్డ్ చైర్మన్ కేవి షాజీ. అండ్ నాబార్డ్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ముంబై. రైట్, ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ ముంబై, షాజీ కేవి. నాబార్డ్ ఫామ్ అయింది 12th July 1982. ఓకే, హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై. అండ్ నెక్స్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ 3 years డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 districts, జన్ సమర్థ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 3 yearsలో క్రాప్ సర్వే చేస్తారంట డిజిటల్గా. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, డిజిటైజేషన్ చేస్తాము, అన్నింటినీ భూ ఆధార్ ద్వారా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రిజిస్ట్రీలో నిక్షిప్తం చేస్తాము అది అంటున్నారు కదా. సో ఆ విధంగా 400 డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే కూడా వీళ్ళు చేయబోతున్నారు. దానికి కూడా ఫండింగ్ అనేటువంటిది బడ్జెట్లో ప్రవేశపెట్టారు, కేటాయించారు. జన్ సమర్థ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇదేంటంటే జన్ సమర్థ్, ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి, జన్ సమర్థ్. ఫస్ట్ ప్రయారిటీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. రైట్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటే ఉద్యోగ కల్పన మరియు నైపుణ్యాలు అందించడం. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క 9 ప్రయారిటీస్లో కూడా ఏవైతే కొత్త స్కీమ్స్ ఇవి చేస్తున్నారో దాంట్లో భాగంగా పిఎమ్స్ ప్యాకేజ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. దీంట్లో మొత్తం 5 స్కీమ్స్ ఉంటాయి. పిఎమ్స్ ప్యాకేజ్ అనేటువంటిది మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ 9 స్కీమ్స్ వర్టికల్గా ఉన్నాయనుకుంటే ఈ పిఎమ్స్ ప్యాకేజ్ హారిజాంటల్గా ఉందనుకోండి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు కదా, ఆ రకంగా అనుకోండి. సో కాకపోతే ఏంటంటే ఈ పిఎం ప్యాకేజ్ మొత్తం 5 స్కీమ్లలో 4 స్కీమ్లు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్లోనే ఉందండి, సెకండ్ ప్రయారిటీలోనే ఉన్నాయి. ఇంకొక స్కీమ్ వచ్చేసి 5th స్కీమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి 4th ప్రయారిటీ, ఆ 5th ప్రయారిటీలో ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాను, దాంట్లో మీకు అర్థమైపోతుంది. సో ఈ ఆల్ ప్రయారిటీస్లో పిఎమ్స్ ప్యాకేజ్ అనేది ఒక సబ్ పార్ట్ లాగా కొన్ని ప్రయారిటీస్లో ఉంది. ఓన్లీ 2 ప్రయారిటీసే. ఈ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్లో 4 స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 స్కీమ్స్ గురించి చెప్తాము, నెక్స్ట్ 4th స్కీమ్ కూడా కింద ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఒక స్కీమ్ ఉంటుంది. సో మొత్తం మీద పిఎమ్స్ ప్యాకేజ్ అంటే వేరండి, మళ్ళీ 5 స్కీమ్స్ కలిపి ఒక సపరేట్ ప్యాకేజీ. ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది, 5th ప్రయారిటీ ఉంటుంది. సో ఈ అన్ని స్కీమ్స్ కలిపి కూడా నేను ఒక స్లైడ్ వేరే సపరేట్గా చేసి పెట్టాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అంటే దీని కంటిన్యూషన్లో వస్తుంది. సో ఒక్క దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి గ్లాన్స్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీంట్లో ఈ పిఎమ్స్ ప్యాకేజీలో 3 స్కీమ్స్ ఏంటంటే, ఫస్ట్ స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్, అంటే ఫస్ట్ జాబ్లోకి వచ్చేస్తున్నటువంటి వారు, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఉంది కానీ, సో ఫస్ట్ జాబ్లోకి వచ్చేటువంటి వాళ్ళకి 1 month వేజ్ అనేటువంటిది గవర్నమెంట్ నుంచి ఇస్తారనమాట.
సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఈ 1 మంత్ వేజ్ కూడా ఎంత మొత్తం ఇవ్వరండి, మ్యాక్సిమం 15,000 వరకే ఇస్తారు. మీకు ఎంత వస్తే అంత ఇవ్వరు. ఒకవేళ 12,000 వస్తే 12,000 వరకే ఇస్తారు. 15,000 అంటే 15,000 ఇస్తారు. ఒక ₹1,00,000 వచ్చినా కూడా 15,000 వరకే ఇస్తారు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. సో ఈ యొక్క స్కీమ్ ఏ వల్ల ఎంతమందికి బెనిఫిట్ చేయబోతున్నారు అంటే 210 లక్షల యూత్, 2.1 crores యూత్, 210 లక్షల యూత్. ఓకే. స్కీమ్ బి, జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తయారీ రంగంలో జాబ్స్ క్రియేట్ చేయడం కోసం స్కీమ్ బి అనేటువంటిది ప్రవేశపెడుతున్నారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి మాత్రమే స్కీమ్. ఏదైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కదండి, ఫస్ట్ టైం వాళ్ళకే ఆ స్కీమ్ అన్నమాట. దీంట్లో వాళ్ళు ఇచ్చే ప్రయోజనం ఏంటంటే ఇన్సెంటివ్స్ టు బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఫర్ ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ ఫర్ ఫస్ట్ 4 years. అంటే 4 yearsలో కంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. జనరల్గా ఏంటండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం జాబ్ చేస్తున్నామంటే ఒక భవిష్యత్తుకి భరోసా లాగా భవిష్య నిధి అనేటువంటిది ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది. సో మన దాంట్లో 12% బేసిక్లో కట్ చేసి ఈపీఎఫ్ఓలో జమ చేస్తారు. సో ఎంప్లాయీ దగ్గర నుంచి 12% కట్ చేస్తారు, ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా 12% కట్ చేసి 24% ఆఫ్ ద బేసిక్ని మనకు పిఎఫ్ ఫండ్లో వేస్తారు. జనరల్గా ఏ ఎంప్లాయీ కానీ జరుగుతుంది. అయితే ఫస్ట్ 4 years వరకు కూడా ఇన్సెంటివ్ రూపంలో, అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారని చెప్పలేదు, బట్ ఎంతో కొంత అమౌంట్ అయితే ఫస్ట్ 4 yearsలో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్కి కూడా ఇన్సెంటివ్స్ రూపంలో కొంత జమ చేస్తారనేటువంటిది అయితే ఈ యొక్క స్కీమ్ బిలో తెలుస్తుంది. సో ఇదనమాట. దీని ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందబోతున్నారు? 30 లక్షల యూత్, 30 lakh యూత్ ఈ యొక్క జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి స్కీమ్ బి ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. నెక్స్ట్ స్కీమ్ సి, సపోర్ట్ టు ఎంప్లాయర్స్. అంటే ఇది కూడా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి అండి, అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రియంబర్స్ ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్ టు ₹3,000 ఫర్ 2 years. సో ఎంప్లాయర్స్ కూడా 12% వేస్తారని చెప్పా కదండి ఇందాకే. సో వాళ్ళు వేసేటువంటి కంట్రిబ్యూషన్స్లో ఒక 3,000 వరకు రియంబర్స్ చేస్తుందంట గవర్నమెంట్. అంటే వాళ్ళు ఫస్ట్ వేసిన తర్వాత మేబీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి 3,000 వరకు రీఎంబర్స్ చేస్తారు. 2 years, దీని టర్మ్ 2 years. సో దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవ్వచ్చు అంటున్నారంటే 50 lakhs జాబ్స్ జనరేట్ అవుతాయి అంటున్నారు. ఎందుకు 50 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి? సో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి సో వాళ్ళకి బర్డెన్ తగ్గినట్టే కదా ఎంప్లాయర్స్కి. సో వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి మంచిగా పిఎఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి మొత్తం అమౌంట్ జమ చేసిన తర్వాత ఎలాగో గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వస్తుంది. సో ఇది ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందంటే కానీ సో అందువల్ల వాళ్ళు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో అందువల్ల 50 లక్షల జాబ్స్ అనేటువంటి జనరేట్ కాబోతున్నాయి అనేటువంటి ఒక ఎస్టిమేషన్. నెక్స్ట్ ఇంకా ఉందండి. సో దీంట్లో ఈ స్కీమ్స్ 3 ఉన్నాయి కదండి, ఈ 3 స్కీమ్స్ కూడా దేంట్లో పిఎమ్స్ ప్యాకేజీలో ఒక భాగమే, రైట్. ఇప్పుడు అదే పిఎమ్స్ ప్యాకేజీలో 4th స్కీమ్ చూడండి. 4th స్కీమ్ ఏంటంటే స్కిల్లింగ్ ప్రోగ్రామ్. సో నైపుణ్యాలు అందించేటువంటి ప్రోగ్రామ్. 20 లక్షల మంది యూత్కి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని సంవత్సరాల పీరియడ్లో? దీని పీరియడ్ ఎంత? 5 years. కోర్స్ కంటెంట్ అలైన్డ్ యాజ్ పర్ నీడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో, అంటే మనం ఎక్కడైతే వర్క్ చేయబోతున్నామో మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ వర్క్కు తగ్గట్టుగానే కోర్స్ కంటెంట్ అనేది తయారు చేయబడింది. సో నెక్స్ట్ 1000 ITIs విల్ బీ అప్గ్రేడెడ్. 1000 ITIs ఇండస్ట్రియల్ ట్రేడ్ ఉంటాయి కదండి, ITI సర్టిఫికేట్స్ తీసుకొని అంటే వృత్తి విద్య వొకేషనల్ కోర్సెస్లో అలా ఉంటారు కదా. సో అటువంటి ITIs ఏదైతే నైపుణ్యం ఇస్తాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేస్తారన్నట్టు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి కొంచెం ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. సో ఈ స్కీమ్ వచ్చేసి పిఎం ప్యాకేజ్లో 4th స్కీమ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో అయిపోయినాయి, ఇది 4 స్కీమ్స్ అయిపోయినాయి. అంటే పిఎం ప్యాకేజ్లో ఉన్నటువంటి 4 స్కీమ్స్ అయిపోయినాయి. సెకండ్ ప్రయారిటీలో ఈ పిఎంస్ ప్యాకేజీ కాకుండా ఇంకా సెకండ్ ప్రయారిటీలో మిగతా కూడా ఉన్నాయండి, అవి ఏంటో చూద్దాం. ఫెసిలిటేట్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్. అంటే
స్త్రీల యొక్క పార్టిసిపేషన్ ఎంప్లాయ్మెంట్లో కానీ స్కిల్లింగ్లో కానీ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెంచడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే సెట్టింగ్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్. సో పని చేస్తున్నటువంటి ఉమెన్కి హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఉమెన్కి ట్రావెలింగ్ అనేది ఇబ్బంది అవుతుంటుంది. ఒకవేళ స్టే చేయాలనుకున్నా ఎక్కడ స్టే చేయాలనేది ఇబ్బంది అవుతుంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇది. సెకండ్ సెట్టింగ్ ఆఫ్ క్రెచెస్ అంటే నర్సరీస్ పిల్లల కోసం అనమాట. సో చిన్న డేకర్ సెంటర్స్ లాంటివి కనుక ఓపెన్ చేస్తే సో వాళ్ళు మహిళలు పిల్ల తల్లులు అంటే ఉన్నటువంటి వాళ్ళు బాలింతలు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా పిల్లల్ని అక్కడ వదిలేసేసి జాబ్ చేసేసుకోవచ్చు. సో అటువంటి ఈ యొక్క హాస్టల్స్ క్రెచెస్ ఏర్పాటు చేయడం వల్ల ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది అనేటువంటిది ఉద్దేశం. నెక్స్ట్ లోన్స్ 7.5 lakh rupees ఫర్ స్కిల్ డెవలప్మెంట్, బెనిఫిట్ 25,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో లోన్స్ ఇస్తారనమాట నైపుణ్య అభివృద్ధి కోసం, వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం స్టూడెంట్స్కి 25,000 మంది స్టూడెంట్స్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. లోన్స్ ఎంతవరకు ఇస్తారంటే 7.5 lakhs వరకు ఇస్తారు. నెక్స్ట్ లోన్స్ 10 lakh వరకు ఇస్తారు. ఇంకొకటి ఇది కూడా దీంట్లోనే ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్లో ప్రయారిటీలో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దేశీయ సంస్థలలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే వాళ్ళకి 10 లక్షల వరకు కూడా లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే అబ్రాడ్లో చదివే వాళ్ళకి కాదు, సో డొమెస్టిక్ వాళ్ళకి చేయబోతున్నారు. దీన్ని ఎలా చేయబోతున్నారు అంటే ఇంప్లిమెంట్ ఎలా చేస్తారంటే డైరెక్ట్ ఈ వోచర్స్ టు 1 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో ఒక సంవత్సరంలో 1,00,000 మంది విద్యార్థులకి ఈ వోచర్స్ లాగా ఇస్తారు. సో ఆ ఈ వోచర్స్ను వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చు అనుకుంటా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి. సో 10 lakh వరకు లోన్ లభిస్తుంది. యాన్యువల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3%. సో ఈ లోన్లో ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, దాంట్లో 3% సబ్వెన్షన్ అంటే 3% వరకు గవర్నమెంటే పే చేస్తుంది. అంటే స్టూడెంట్కి పడేది ఎంత 5% ఇంట్రెస్ట్ మాత్రమే పడుతుంది. సో ఆ విధంగా 3% సబ్వెన్షన్ కూడా గవర్నమెంట్ ఇవ్వబోతుంది. సో ఇంతటితో సెకండ్ ప్రయారిటీ అయిపోయిందండి. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఏంటి? ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. సో సామాజిక న్యాయం, మానవ వనరుల అభివృద్ధి. దీంట్లో భాగంగా పూర్వోదయ స్కీమ్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వోదయ స్కీమ్. వికాస్ భీ విరాసత్ భీ అంటే వికాస్ అంటే అభివృద్ధి, విరాసిత్ అంటే వారసత్వం, హెరిటేజ్ అనొచ్చు, సాంస్కృతిక వారసత్వ సంపద అనొచ్చు. సో మన అభివృద్ధి ఉండాలి, అదేవిధంగా మన వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకొని దాన్ని డెవలప్ చేసే విధంగా ఈ యొక్క పూర్వోదయ స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ఎండోమెంట్ రిచ్ స్టేట్స్. ఎండోమెంట్ అంటే ఏంటి? దేవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి, సాంస్కృతికంగా ఎక్కువ ఉన్నటువంటి రిచ్ స్టేట్స్ అయినటువంటి పూర్వ అంటే తూర్పు, పూర్వ అంటే హిందీలో తూర్పు భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు, పూర్వోదయ స్కీమ్. రైట్. జనరేషన్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవకాశాలు, ఎటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే ఉన్నటువంటి అవకాశాలను సృష్టించడం కోసం పూర్వోదయ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ పూర్వోదయ స్కీమ్లో ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ని కానీ ఈ హెరిటేజ్ ప్లేసెస్ కానీ డెవలప్ చేయబోతున్నారంటే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇవన్నీ కూడా తూర్పుగా ఉంటాయి. కానీ ఫస్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దానిపైన ఒడిషా ఉంటుంది, అదేవిధంగా దానిపైన వెస్ట్ బెంగాల్ ఉంటుంది. రైట్ సైడ్లో వెస్ట్ బెంగాల్ పక్కనే జార్ఖండ్ అండ్ బీహార్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పూర్వోదయ స్కీమ్లో భాగంగా అభివృద్ధి చేయబడబోతున్న రాష్ట్రాలు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ నోడ్ ఉందండి. ఇండస్ట్రియల్ నోడ్ అంటే ఇట్లా డెవలప్ చేస్తారనమాట. కారిడార్స్ ఉంటాయి కంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ అమృత్సర్ అండ్ కోల్కతా కారిడార్లో మధ్యలో ఉన్నటువంటి గయా అనేటువంటి ప్రదేశాన్ని ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయబోతున్నారు. ఈ గయా అనేటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. అమృత్సర్ ఏమో పంజాబ్, కోల్కతా ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ నోడ్ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక 2 ఇండస్ట్రియల్ నోడ్స్ని కూడా డెవలప్ చేయబోతున్నారండి. సో ఆ 2 నోడ్స్ ఏంటంటే ఒకటేమో కొప్పర్తి నోడ్, ఇంకొకటేమో ఓర్వక్కల్ నోడ్. ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్దేమో బీహార్లో ఉంది, మిగతా 2 నోడ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ 3 నోడ్స్ కూడా ఒకటే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నై కారిడార్లో ఉన్నటువంటి కొప్పర్తి నోడ్, హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఓర్వక్కల్ నోడ్, వీటిని డెవలప్ చేయబోతున్నారు.
ఓకే. సో ఇక్కడ కర్నూలు వచ్చేసి ఈ ఓరోకల్ వచ్చేసి కర్నూలులో ఉంది. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది, చెన్నై తమిళనాడులో ఉంది, బెంగళూరు కర్ణాటక, ఇవి గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా మీరు ఈ 3 నోడ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. అమృత్సర్ కోల్కతా కారిడార్లో ఉన్నటువంటి గయా నోడ్, విశాఖపట్నం చెన్నై కారిడార్లో ఉన్నటువంటి కొప్పర్తి నోడ్, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓరోకల్ నోడ్. నెక్స్ట్ మీరు ఇక్కడ నేను ఒక బాక్స్ పెట్టాను కదండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఒక బాక్స్ చేశాను. ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సపోర్ట్గా, అంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్యాకేజెస్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి అనమాట. సో ఈ 2 నోట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తాయి కాబట్టి దీనికి బాక్స్ చేశాను. ఆంధ్రప్రదేశ్కి లభించిన బెనిఫిట్స్ అన్నమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 50,000 crores rupees ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 టు ఏపీ, అంటే 15,000 కోట్లు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారనమాట. అదేవిధంగా కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించబోతున్నారు దీంట్లో. సో ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా పూర్వోదయ స్కీమ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. సో అది కూడా. సో ఈ విధంగా స్పెషల్ ఫోకస్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్లో కూడా ఉంది. అంటే మేజర్గా మీకు తెలిసే ఉంటుంది ఎందుకు స్పెషల్ ఫోకస్ ఉంది అని అంటే, సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే వాళ్ళకి కంప్లీట్ మెజారిటీ రాలేదు కాబట్టి ఈ జేడీయూ నితీష్ కుమార్ బీహార్ జేడీయూ సపోర్ట్ అండ్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు టీడీపీ సపోర్ట్ తోటి వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కాబట్టి సో ఈ యొక్క బడ్జెట్లో వాళ్ళకి మంచి కేటాయింపులు లభించాయని చెప్పచ్చు. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ 3 lakh crore ఈ స్కీమ్స్ ఉమెన్ అండ్ గర్ల్స్ కోసం కూడా 3 లక్షల రూపాయలని అలొకేట్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఆ స్కీమ్స్ ఏంటి అనేటువంటి ప్రజెంట్ అయితే రాలేదండి, అవి ఈ బడ్జెట్లో వస్తాయి. అంటే నెక్స్ట్ కరెంట్ రన్నింగ్ ఫిజికల్ ఇయర్లో కేటాయింపులు చేసి వాటిని అయితే అమల్లోకి తీసుకొస్తారు. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ అండి, ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఈ స్కీమ్ ఎవరికి సంబంధించింది అంటే ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించింది. ఎంతమంది పీపుల్ని ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ చేయబోతున్నారు అంటే 5 కోట్ల మంది, 5 కోట్ల గిరిజన ప్రజలు, 5 కోట్ల గిరిజన ప్రజలు. ఓకే, 5 కోట్ల గిరిజన ప్రజలు. వీళ్ళు ఎన్ని విలేజెస్లో ఉన్నారు? 63,000 విలేజెస్లో. బేసిక్గా వీళ్ళు ట్రైబల్స్. సో వీళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. నెక్స్ట్ 100 branches ఆఫ్ ఐపీబీబీ ఇన్ ఎన్ఈ రీజియన్. నార్త్ ఈస్ట్ రీజియన్లో, నార్త్ ఈస్ట్ అంటే తెలుసు కానీ 7 sisters అంటారు కదా, ఆ రీజియన్లో అస్సాం, మణిపూర్, మిజోరాం ఇలా ఉంటాయి కదా, ఆ రీజియన్లో 100 బ్రాంచ్లను అయితే ఓపెన్ చేయబోతున్నారట. ఏ బ్రాంచ్లు అవి? ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్. సో వాటిని కూడా ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు, అంటే బ్రాంచెస్ని ఓపెన్ చేయబోతున్నారు. నెక్స్ట్ 4th priority, 3rd priority అయిపోయింది కానీ ఇప్పుడు 4th priorityలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. రైట్, ఇందాక మీకు పిఎం ప్యాకేజీలో 5 స్కీమ్లు ఉంటాయని చెప్పాను, అందులో 4 స్కీమ్స్ మనం అక్కడ నేర్చేసుకున్నాం. 5th స్కీమ్ వచ్చేసి ఇందులో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది. సో ఓన్లీ స్కీమ్స్ని కనుక మనం సపరేట్ చేసి చూస్తే కనుక ఒకసారి పైకి వెళ్దాం. ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, 3 schemes ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పారు కదా. స్కీమ్ ఏ దేనికి? ఫస్ట్ టైమర్స్. స్కీమ్ బి ఏంటి? జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. స్కీమ్ సి ఏంటి? సపోర్ట్ టు ఎంప్లాయర్స్. అయిపోయింది, 3 schemes అయిపోయినాయి. 4th స్కీమ్ వచ్చేసి స్కిల్లింగ్ ప్రోగ్రామ్. సో ఐటీఐస్ డెవలప్ చేస్తారు అని చెప్పాం కదా, 1000 ITIs కోర్స్ కంటెంట్ అలైన్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పాను. ఇక్కడి వరకు 4th. ఇప్పుడు 5th వచ్చింది, పిఎంఎస్ ప్యాకేజీలో ఉన్నటువంటి 5th స్కీమ్ ఏంటది? ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. రైట్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో ఇది 5th స్కీమ్. ఇదేంటంటే 500 companies to 1 crore youth, from 500 top companies to 1 crore youth in 5 years. సో ఇంటర్న్షిప్ అవకాశాలు అంటే ఇస్తారంట. ఎవరి ద్వారా ఇస్తారు? మన దేశంలో ఉన్నటువంటి 500 పెద్ద కంపెనీ, టాప్ కంపెనీస్ నుంచి
ఈ యొక్క ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశాన్ని పొందుపరుస్తారనమాట. దీంట్లో 5,000 రూపీస్ పర్ మంత్ అలవెన్స్ ఉంటుంది, 6,000 రూపీస్ వన్ టైం అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఒక వన్ టైం 6,000 ఇస్తారు. ఇంటర్న్షిప్లో మళ్ళీ నెలవారీగా 5,000 రూపాయలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ యొక్క ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. ఓకే, సిఎస్ఆర్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, అంటే సామాజిక బాధ్యత. కార్పొరేట్ కంపెనీస్ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా వాళ్ళ ద్వారా ఈ యొక్క ఫండింగ్ చేస్తారనమాట గవర్నమెంట్. సో వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఒక ఉంది ఏంటంటే ఒక 2% కానీ, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలు 1-2% కానీ సామాజిక బాధ్యత కింద కొంచెం వాళ్ళు ఫండింగ్ చేస్తూ కొన్ని డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, వాళ్ళు చేస్తూ ఉంటారు కూడా. సో దాన్ని ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నారు, అంటే ఈ రకంగా యూజ్ చేసుకొని ఈ స్కీమ్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈ కంపెనీస్ అనేటువంటివి ట్రైనింగ్ కాస్ట్ మొత్తాన్ని కంపెనీలే భరిస్తాయి. ఓకే, ట్రైనింగ్ కాస్ట్ మొత్తం కంపెనీలే భరించాలి. ఇంటర్న్షిప్ కాస్ట్ మాత్రము 10% భరించాలి కంపెనీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను సైడ్కి, కంపెనీస్, ఇక్కడ కంపెనీస్ బియర్ ఎంటైర్ ట్రైనింగ్ కాస్ట్ అండ్ 10% ఆఫ్ ఇంటర్న్షిప్ కాస్ట్ ఫ్రమ్ సిఎస్ఆర్ ఫండ్స్. నెక్స్ట్, 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఒక 12 నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటువంటివి కూడా డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్, రెంటల్ హౌసింగ్ విత్ డార్మిటరీ టైప్ అకామిడేషన్ ఫర్ వర్కర్స్ ఇన్ పీపీపీ మోడ్ విత్ విజిఎఫ్ సపోర్ట్, వయబిలిటీ గ్యాప్ ఫండ్ సపోర్ట్. అంటే వ్యయ సర్దుబాటు నిధి అనేటువంటి ఒక నిధి ఉంటుంది, దానిలో ఫైనాన్షియల్ ఫండింగ్ తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో, అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వెండర్స్ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. సో వాళ్ళ ద్వారా ఒక రెంటల్ హౌసింగ్ అనేటువంటి డెవలప్ చేస్తారు అకామిడేషన్ కోసం. డార్మిటరీ టైప్ అంటే తెలుసు కదండి. సో ఒక్కటే దాంట్లో కొంతమంది అలా ఒక 10-20 మెంబర్స్ అలా ఉండే విధంగా డార్మిటరీస్ అని ఉంటాయి. సో రెంటల్ హౌసింగ్ అలాంటివి డెవలప్ చేస్తారనమాట. ఇండస్ట్రియల్ పార్క్స్ దగ్గర హ్యాబిటెట్గా, అంటే నివసించడానికి అనువుగా కొన్ని అలాంటివి ఫెసిలిటేట్ చేస్తే సో వర్కర్స్కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈజీగా అకామిడేషన్ని అవైల్ చేసుకుంటారు కాబట్టి. సో ఇటువంటి స్కీమ్ ఒకటి కూడా ప్రవేశపెట్టబోతుంది. నెక్స్ట్, 5th ప్రయారిటీ. సో 4 ప్రయారిటీస్ అయిపోయినాయండి. సో ఇప్పుడు 5th ప్రయారిటీ అర్బన్ డెవలప్మెంట్, అంటే పట్టణ అభివృద్ధి. స్టాంప్ డ్యూటీ లోవరింగ్ ఫర్ ప్రాపర్టీస్ పర్చేస్డ్ బై ఉమెన్, ఎంకరేజింగ్ స్టేట్స్, అంటే రాష్ట్రాలను ఎంకరేజ్ చేస్తారనమాట కేంద్రం అనేటువంటిది. దేన్ని ఎంకరేజ్ చేస్తుంది? స్టాంప్ డ్యూటీని రెడ్యూస్ చేయండి అని చెప్తుందంట. ఎవరు పర్చేజ్ చేసినప్పుడు? ఉమెన్ పర్చేజ్ చేసినప్పుడు. జనరల్గా స్టాంప్ డ్యూటీ అంటే ఏంటని, ఏదైనా ప్రాపర్టీస్ కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ ఈ సుంకం అనేటువంటిది వేస్తారు. సో ఇది గవర్నమెంట్కి ఒక రెవెన్యూ అనమాట. సో ఈ స్టాంప్ డ్యూటీని ఉమెన్ కొన్నప్పుడు లోవర్స్, అంటే తక్కువ చేస్తారనమాట. సో దీంట్లో మేజర్గా ఆర్టికల్ 268లో ఈ స్టాంప్ డ్యూటీ గురించి ప్రస్తావన ఉందండి. ఈ స్టాంప్ డ్యూటీస్ ఏంటంటే ఆర్ లెవీడ్ బై యూనియన్, అంటే ఇవి యూనియనే లెవీ చేస్తుంది, అంటే డిసైడ్ చేస్తుంది చట్టం ప్రకారం. కానీ స్టేట్స్ కలెక్ట్ చేసి యూజ్ చేసుకుంటాయి, అంటే రాష్ట్రాలు కలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాయి. సో ఇది ఎటువంటి, అంటే ఈ స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ఈ విధంగా ఉంది కాబట్టి స్టేట్స్ని ఎంకరేజ్ చేస్తాము అని సెంటర్ చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 ఆధారంగా ఈ స్టాంప్ డ్యూటీస్ అనేటువంటివి కలెక్ట్ చేయడం కానీ లెవీ చేయడం కానీ, అంటే ఏమంటారు, డిసైడ్ చేయడం ఏమో సెంటర్ చేస్తుంది, కలెక్ట్ చేసి దాన్ని అప్రోప్రియేట్ చేసేమో స్టేట్స్ చేస్తాయి. సో ఇదనమాట. దీనికి సంబంధించి ఈ చట్టాన్ని సవరించడం కోసం ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదా బిల్ అనేటువంటిది 2023 ఇండియన్ స్టాంప్ బిల్ అనేటువంటి ఒక బిల్లుని కూడా రిలీజ్ చేశారు, ముసాయిదాని రిలీజ్ చేశారు. దాంట్లో మనం ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఏమైనా చేంజెస్ చెప్పాలనుకుంటే, ఏమైనా ఎంట్రీస్ యాడ్ చేయాలనుకుంటే కూడా పబ్లిక్ కోసం అవైలబుల్గా చేస్తూ దీన్ని అయితే రిలీజ్ చేశారు. అంటే ఇంకా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడలేదు, బట్ దాన్ని చేంజ్ చేస్తే ఇప్పుడు కొత్తగా, అంటే ఉన్నటువంటి ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 దాని ప్లేస్లో ఇండియన్ స్టాంప్ బిల్ 2023, అంటే ఇది కనుక పాస్ అయితే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు పాస్ కాలే కాబట్టి బిల్లు లాగా ఉంది. పబ్లిక్ని మాత్రం
ఇన్వైటింగ్ చేశారు, పబ్లిక్కి అవైలబుల్గా ఉంచారు సజెషన్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ స్ట్రీట్ మార్కెట్స్, 100 వీక్లీ హార్ట్స్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ హబ్స్, ఒక 100 వారపు సంతలను కూడా డెవలప్ చేస్తున్నారు. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, అంటే ట్రాన్సిట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళే రవాణా. సో ఇటువంటి దీన్ని బేస్ చేసుకున్నటువంటి డెవలప్మెంట్కి కూడా వాళ్ళు 14 పెద్ద సిటీస్లో ప్లానింగ్ చేస్తున్నారు. పాపులేషన్ అబౌవ్ 30 lakh, 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 పెద్ద నగరాలను అయితే టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్, 100 లార్జ్ సిటీస్, వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒక 100 పెద్ద నగరాల్లో వాటర్ మేనేజ్మెంట్ కూడా ఫండ్స్ అనేటువంటి కేటాయింపులు చేస్తున్నారు. 5th ప్రయారిటీ ఇంకా కంటిన్యూషన్ ఉందండి. ఇంకా ఏముంది ఇక్కడ, హౌసింగ్ నీడ్స్, అంటే హౌసింగ్ గృహానికి సంబంధించి పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఇదేంటంటే ఒక కోటి పట్టణ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి గృహ నిర్మాణ పరంగా పిఎం ఆవాస్ యోజన అనేటువంటిది కూడా 2.0ను కూడా లాంచ్ చేస్తున్నారు. దీనికి కేటాయింపులు, అంటే దీనికి అలాట్ చేసినటువంటి బడ్జెట్ ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయలు. 10 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ ఆవాస్ యోజన మీకు ఐడియా ఉంది, కానీ ఒక 2 lakhs వరకు, 2.5 lakhs వరకు ఏదో ఒక ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుందండి. సో ఎవరైతే ఇల్లు తీసుకుంటారో ఈ ఎలిజిబుల్ పర్సన్స్ మేబీ ఉమెన్ పేరు మీదనే ఉండాలనుకుంటా. సో అట్లాంటి వాళ్ళకి ఒక 2 నుంచి 2.5, ప్రజెంట్ ఫస్ట్లో 2 lakhs ఉండిందండి, ఇప్పుడు 2.7 దాకా కూడా చేసినట్టున్నారు. సో అంతవరకు ఇంట్రెస్ట్ని సబ్సిడీగా గవర్నమెంట్ అనేది బేర్ చేస్తుంది అనమాట. సో ఇది పిఎం ఆవాస్ యోజన అని కూడా 10 లక్షల కోట్ల రూపాయలతో కేటాయింపులు జరిపారు. 5 ప్రయారిటీస్ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 6th ప్రయారిటీ, ఎనర్జీ సెక్యూరిటీ. చెప్పాను కదండి, ఎనర్జీ అంటే ఇప్పుడు ఎనర్జీ రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయంటే నెట్ జీరో అంటారు కదా, నెట్ న్యూట్రాలిటీ అంటారు కదా, అంటే జీరో ఎమిషన్ టెక్నాలజీస్, జీరో కార్బన్ టెక్నాలజీస్. లైక్ ఏంటంటే వాతావరణానికి, మన పర్యావరణానికి నష్టం కలగచేయనటువంటి శక్తి, పర్యావరణానికి నష్టం కలగకుండా శక్తినిచ్చేటువంటి ఉత్పత్తుల వైపు మన యొక్క రంగం, ఎనర్జీ రంగం అయితే అడుగులు వేస్తుందండి. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు కదా, పునరుత్పాదక శక్తి వనరులు. పునరుత్పాదక అంటే మనం ఎంత వాడినా మళ్ళీ మనం శక్తిని వాడుకోవచ్చు. అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి హాని చేయనటువంటివి. అటువంటి వాటి వైపుగా మన యొక్క ప్రపంచం అనేటువంటిది అడుగులు వేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఓజోన్ పొర డిప్లేషన్ ఇష్యూ వచ్చిందో, మాంట్రియల్ ప్రోటోకాల్లో, క్యోటో ప్రోటోకాల్, ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. సో అటువంటి సదస్సులు జరిగినప్పుడు నెట్ న్యూట్రాలిటీ, నెట్ జీరో ఎమిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందండి. సో అప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు కానివ్వండి, అభివృద్ధి చెందిన దేశాలు కానివ్వండి, ఈ గ్రీన్ ఎనర్జీ వైపుగా వాళ్ళ యొక్క పరిశోధనలు చేస్తున్నారు. సో ఎందుకు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటివి, ఈ పెట్రోలు ఇలాంటివన్నీ కూడా అయిపోతాయి. ఇవి ఏంటంటే పునరుత్పాదక శక్తి వనరులు కావు. ఫాజిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు పెట్రోలియం, కార్బన్ ఇవన్నీ కూడా ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల రాపిడి వల్ల, ఆ యొక్క మార్పుల వల్ల తయారైనటువంటి ఫ్యూయల్స్. అవి మనం తీసుకున్న కొద్దీ అయిపోతాయి. ఒకటి రెండవ బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే అవి పర్యావరణానికి కూడా హాని కలుగజేస్తున్నాయి. సో పొల్యూషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో అవి ఆపేసి పునరుత్పాదక శక్తి వనరులు అంటే ఏంటి, అవి ఎంత వాడినా మళ్ళీ ఉత్పత్తి చేసుకోవచ్చు. లైక్ సోలార్, సూర్యుడి నుంచి మనం ఎంత శక్తిని తీసుకొని ఎంత ఎనర్జీ, ఎంత కరెంట్ ఉత్పత్తి చేసినా అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి సో అటువంటి వాటి వైపు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ వెహికల్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సాహకంగా చేస్తున్నారు. వాళ్ళు రోడ్ ట్యాక్స్ తగ్గించడం కానివ్వండి, కొన్ని ఏమంటారు సబ్సిడీస్ ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ చేస్తున్నారనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకు ఇవన్నీ కూడా పునరుత్పాదక శక్తి వనరులు అనమాట. సో అది దాన్ని బేస్ చేసుకొని న్యూక్లియర్ ఎనర్జీ, భారత్ స్మాల్ రియాక్టర్స్ ప్రైవేట్ సెక్టర్. సో న్యూక్లియర్ ఎనర్జీ అంటే తెలుసు కానీ కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛితి అని ఉంటాయి కదా. సో వాటి ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. సో అటువంటి న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది
అటామిక్ ఎనర్జీ ఇవంతా కూడా సెంటర్ యొక్క అధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క శాఖ అనేది రన్ చేయబడుతుంది న్యూక్లియర్ ఎనర్జీస్. ఫర్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్కి కూడా వీళ్ళు తలుపులు తెరుస్తున్నారు న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్కి. స్మాల్ రియాక్టర్స్, కాకపోతే చిన్న రియాక్టర్స్, పెద్ద పరిధిలో కాదండి, చిన్న పరిధిలో ప్రైవేట్ సెక్టర్కి కూడా అవకాశం కల్పిస్తున్నారు. సో ఇంకొకటి, ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఈఎల్ విల్ సెటప్ అ ఫుల్ స్కేల్ 800 మెగావాట్ కమర్షియల్ ప్లాంట్. సో ఎన్టీపీసీ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అండ్ బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఈ రెండింటి సంయుక్తంగా ఒక వెంచర్ అనేటువంటిది అయితే సెటప్ చేయబోతున్నారు. 800 మెగావాట్స్ యొక్క కమర్షియల్ ప్లాంట్. ఇక్కడ మీరు ఈ 800 మెగావాట్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ ఏ రెండు సంస్థలు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జాయింట్ వెంచర్ మేజర్ ప్లాంట్ అంటే తయారవబోయే నెక్స్ట్ జనరేషన్ ప్లాంట్ ఏంటంటే ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్. ఏయుఎస్సి అంటే అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, రైట్. నెక్స్ట్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. అంటే మన ఇంటి పైన సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి ఒక రకంగా ఏంటంటే మనం ఫ్రీగా కరెంటుని పొందొచ్చు అన్నమాట. ఓవరాల్గా మనకు నెట్గా జీరో అయితే కరెంట్ రేట్ అంటే మన బిల్ మాత్రం జీరో వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఒక కోటి హౌస్ హోల్డ్, కోటి ఇల్లులకి వర్తించే విధంగా దీన్ని టార్గెట్ అయితే చేస్తున్నారు. ఒక 300 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఫ్రీగా వచ్చే విధంగా డిజైన్ చేశారని చెప్తున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఉత్పత్తి చేసుకుంటాం కరెంటు సోలార్ గ్రిడ్ పెట్టుకొని, ఆ ఉత్పత్తి చేసిన దాన్ని మనం వాడుకుంటాము. ఇంకా ఏదైనా సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి అమ్ముకుంటాం. సో దీనివల్ల మనకైతే పడేది ఉండదు. కాకపోతే ఏంటి, ఆ సెటప్కి వచ్చే కాస్ట్ ఉంటుంది కదా, ఆ సెటప్కి వచ్చే కాస్ట్లో సబ్సిడీ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. అది ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క మెయిన్ ఉద్దేశం. అది ఎలా ఇస్తారు అంటే, మనము వాడుకున్న కరెంటుని బట్టి మనం ఎటువంటి గ్రిడ్ అంటే ఎంత కెపాసిటీ గ్రిడ్ మనం ఫెసిలిటేట్ చేసుకోవచ్చు మన ఇంటి పైన అని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్ల లోపు ఉన్నారనుకోండి, వాళ్ళకి 1 కిలోవాట్ గ్రిడ్ సరిపోతుంది. 1 కిలోవాట్ పవర్ జనరేట్ చేసేటువంటి సోలార్ ప్యానెల్స్ సరిపోతాయి. సో 2 కిలోవాట్ అనుకోండి, ఇప్పుడు ఒక 200 యూనిట్స్ వరకు కూడా ఎవరైతే గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల కరెంటుని అయితే వాడతారో వాళ్ళకి 2 కిలోవాట్ పవర్ 2 కిలోవాట్ సామర్థ్యంతో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని అమర్చుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మోర్ దెన్ 200 అయితే 300 వరకు అయితే 3 కిలోవాట్స్. సో ఈ విధంగా అవసరం అయితే ఉంటుంది. అంటే దాన్ని నిర్ణయించడం అయితే జరుగుతుంది. దీంట్లో ఒకవేళ 1 కిలోవాట్ కనుక గృహ వినియోగదారుడు ఏర్పరచుకుంటే సోలార్ సెట్, దానికి 30,000 వరకు 30,000 వరకు సబ్సిడీ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. దీనికి డైరెక్ట్ వెబ్సైట్ ఉంది, pmsuryaghar.gov.in అని చెప్పేసి. దాంట్లో డైరెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర ఎవరైతే ఆ పరిధిలో మనం నివసించున్నటువంటి ప్రదేశం పరిధిలో ఉన్నటువంటి డిస్కమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజిబిలిటీ చెక్ చేస్తారు ఫస్ట్. అంటే అసలు ఫీజిబుల్ ఉందా, ఇక్కడ సోలార్ సెట్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా, వాళ్ళు ఫీజిబిలిటీ చెక్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వెండర్స్ కూడా ఉంటారు. సో ఆ వెండర్స్ కాంటాక్ట్ అయ్యి, ఆ వెండర్స్ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు అప్రూవల్ చేసినటువంటి ఆథరైజ్డ్ వెండర్సే ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మనకు సెటప్ అనేటువంటిది చేస్తారు. సెటప్ చేసిన తర్వాత అంటే ఖర్చు ఫస్ట్ మనమే పెట్టుకోవాలి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అయిందనుకోండి, 50,000 మనం పెట్టేసుకొని సెటప్ చేసుకుంటాము. తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి మనం క్లెయిమ్ పెడితే మనకు 30,000 వరకు వస్తాయి. సో ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. 30,000 అంటే 1 కిలోవాట్ వాళ్ళకి 30,000, 2 కిలోవాట్ అయితే 60,000. ఓకే, 2 కిలోవాట్ అయితే 60,000 అండ్ 3 కిలోవాట్ అయితే మాత్రం 78,000. ఓకే, 3 కిలోవాట్ అయితే 78,000. అంటే క్యాప్ ఇక్కడికే పెట్టారండి, 78,000 వరకు మాత్రమే దానికి సీలింగ్ పెట్టారు. సో మ్యాక్సిమం సబ్సిడీ అనేటువంటిది 78,000 వరకే ఇస్తారు. సో 3rd కేవీ పెట్టుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా ఒక 18,000 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. సో ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన.
సో 6th ప్రయారిటీ ఇస్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ 7th ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. దీంట్లో ఏంటండి, ఇవి ఒక బ్రిడ్జెస్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, సో ఇటువంటివి అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే మనము డెవలప్మెంట్ అనేది అవుతుంది అండ్ దాని ద్వారా మళ్ళీ క్యాపిటల్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఇలాంటివి అనమాట. సో మూలధన వ్యయం దీనికోసం ఎంత కేటాయింపు చేశారండి, 11,11,111 కోట్లు. 11,11,111 కోట్లు. ఇది మన జీడిపిలో ఎంత శాతం, 3.4%. అంటే మూలధన వ్యయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము కేటాయింపు చేసినటువంటి 11,11,111 కోట్ల రూపాయలు మన జీడిపిలో 3.4%గా ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1.5 lakh crore రూపీస్ టు స్టేట్స్ యాజ్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కోసం రాష్ట్రాలకు కూడా 1.5 లక్షల కోట్ల రుణాన్ని ఇంట్రెస్ట్ లేకుండా సెంటర్ అనేటువంటిది స్టేట్స్కి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ phase 4 ఆఫ్ PMGSY. జిఎస్వై అంటే గ్రామ్ సడక్ యోజన. ఓకే, గ్రామ్ సడక్ యోజన. సో దీనికోసం 25,000 రూరల్ హ్యాబిటేషన్స్ అంటే 25,000 విలేజెస్కి ఈ యొక్క రోడ్ల కోసం అనేటువంటిది phase 4 కూడా స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్. ఇరిగేషన్ అంటే తెలుసు కదా, నీటిపారుదల. ఫ్లడ్ మిటిగేషన్ అంటే వరదల నివారణ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ యొక్క ఫండ్స్ అనేటువంటివి కేటాయింపు చేస్తున్నారు. కోసి మేచి ప్రాజెక్ట్, ఇది బీహార్. ఓకే, బీహార్లో సంబంధించి కోసి మేచి ప్రాజెక్ట్కి 11,500 కోట్లు. ఓకే, 11,500 కోట్ల రూపాయలు ఇస్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను బీహార్, ఏపీవి ఎందుకు ఎక్కువ రిపీట్ అవుతున్నాయంటే, సో వాళ్ళకు ఒక స్పెషల్ కేటాయింపులు అయితే బడ్జెట్లో లభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తోనే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి, సో ఈ బడ్జెట్లో వాళ్ళకు చెప్పుకోదగ్గ ప్యాకేజ్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్. అంటే వరదలు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, వరదల నియంత్రణకి చర్యలు తీసుకునే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, డ్యామ్స్ కానీ ఇంకేదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మౌలిక వసతుల కల్పన కోసం 3 రాష్ట్రాల్లో అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్. నెక్స్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయి కదండి హిమాచల్ ప్రదేశ్లో వరదల కారణంగా, వాటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి, మళ్ళీ పునరావాస చర్యల కోసం అనేటువంటి చర్యలకు కూడా ఈ కేటాయింపులు అనేటువంటి జరిపారు. నెక్స్ట్ టూరిజం. ఈ టూరిజంలో కూడా ఏంటండి, విష్ణుపాద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్, ఈ 2 టెంపుల్స్ని కూడా డెవలప్ చేయబోతున్నారండి. ఏ మోడల్ని బేస్ చేసుకొని డెవలప్ చేయబోతున్నారు, మహాబోధి అంటే బీహార్, విష్ణుపాద్ కూడా బీహార్ అనుకుంటా అండి, ఒక్కసారి చూడండి, ఇది నాకు ఐడియా లేదు. సో ఇది ఒకసారి చూసుకోండి, విష్ణుపాద్. సో మహాబోధి టెంపుల్ కారిడార్, విష్ణుపాద్ టెంపుల్ కారిడార్, ఈ రెండింటిని కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ మోడల్లో డెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అయింది కానీ కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 2 మోడల్స్ని కూడా డెవలప్ చేయబోతున్నారు టెంపుల్స్ని. నెక్స్ట్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా డెవలప్మెంట్ రాజ్గిర్, దీని గిరివజ్రం, రాజగృహ, గిరివజ్ర అని కూడా అంటారు కదండి. ఇది బుద్ధులకి, మామూలుగా హిందూస్కి, జైనులకి కూడా సిగ్నిఫికెంట్ ప్లేస్ అన్నమాట. అంటే వాళ్ళకి మహా ఉన్నతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు. సో ఇట్లాంటి ఒక కేంద్రీకృతమైన ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దీన్ని డెవలప్ చేయడానికి ఈ మౌలిక కల్పనలో కేటాయింపులు చేశారు. నలంద డిస్టిక్లో ఉందండి ఇది రాజ్గిర్, బీహార్ నలంద డిస్టిక్లో ఉంది. ఇది పాయింటర్స్ రూపకంగా అడిగే అవకాశం ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైనా కూడా మీరు ప్రదేశాలు ఉన్నప్పుడు ప్రదేశాలు, నంబర్స్ ఉన్నప్పుడు నంబర్సు, ఏదైనా ఎంతమంది యువతకు బెనిఫిట్ చేస్తున్నారు అన్నటువంటి ఆ పాయింట్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారంటే మీకు డైరెక్ట్ బిట్స్ ఇచ్చేది అటువంటి అవకాశం లేదండి, ఇప్పుడు అది మారిపోయింది. అంటే ఒక మొన్నటి కొన్ని ఎగ్జామ్స్, 1-2 ఎగ్జామ్స్లో అది కూడా ఒక
కొంత పర్సంటేజ్, ఒక 30% 20% మాత్రమే అలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్ని ఎలా ఇస్తున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, లేకపోతే ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇందులో ఏది కరెక్టు అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఈ డెవలప్మెంట్ ఆఫ్ రాజగిరి ఉంది కదండి, డెవలప్మెంట్ ఆఫ్ రాజగిరి అని ఒక ప్రేయర్ ఇచ్చేసి, ఆ కారిడార్స్ ఉన్నాయి కదండి, ఓర్వకల్లు కారిడార్ ఒకటి, కొప్పర్తి నోడు ఒకటి, ఓర్వకల్లు నోడు, కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేసి ఇంకొక నోడు ఏది ఉండండి, బీహార్ అని చెప్పాను ఒక నోడు, గుర్తుందా మీకు? అది గయా నోడు, రైట్. సో గయా నోడు, ఈ 4 కూడా ఇచ్చేసి దీంట్లో ఏదైనా ఒక మిస్టేక్ ఇస్తాడు. సో అప్పుడు మనం కనిపెట్టాలి ఏది మిస్టేక్ అని. సో మనకు అది ఐడియా ఎలా ఉంటుంది మనకంటే దాని మీద మొత్తం కంప్లీట్ అవేర్నెస్ ఉంటే తప్ప మనకు ఐడియా ఉండదు. సో ఇటువంటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నలంద యూనివర్సిటీని టూరిస్ట్ సెంటర్గా డెవలప్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నలంద యూనివర్సిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఫండ్స్ కేటాయించి దాన్ని దానికి ఉన్నటువంటి పూర్వ వారసత్వాన్ని మళ్ళీ స్థితిస్థాపకతను, రెసిలియంట్ అంటారు కదా, దాన్ని తీసుకురావడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ యొక్క ప్లేస్ని యూనివర్సిటీని పరంగానే కాకుండా, అంటే విద్యా పరంగానే కాకుండా టూరిజం పరంగా కూడా సెంటర్గా కూడా డెవలప్ చేయడం కోసం టార్గెట్ చేస్తున్నారు. సో 7 ప్రయారిటీస్ అయిపోయినాయండి. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి 8th ప్రయారిటీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇన్నోవేషన్ నవకల్పనలు అండ్ రీసెర్చ్ పరిశోధన, డెవలప్మెంట్ అభివృద్ధి. సో ఈ 3 గురించి 8th ప్రయారిటీ ఉందండి. ఇంకొక ప్రయారిటీ అయితే అయిపోతుంది. సో ఇది 8th ప్రయారిటీ, జాగ్రత్తగా వినండి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్, ఒక ఫండ్ అనేటువంటిది, అనుసంధాన్ అంటే కనెక్ట్ చేయడం, సో అటువంటి ఒక నేషనల్, ఒక జాతీయ పరిశోధన నిధి అనేటువంటిది కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 1,00,000 కోట్లు ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ కోసం పొందుపరిచారు. అంటే ఇప్పటివరకు జనరల్గా R&D అంటే ఏంటండి, గవర్నమెంటే, రైట్. ప్రైవేట్లో కూడా వచ్చారు, బట్ జనరల్గా ఎక్కువ ఫండింగ్ అనేది గవర్నమెంట్కి ఇస్తారు. సో ఇప్పుడు ప్రైవేట్కి మాత్రం ఎక్కువ ఫండింగ్ ఇవ్వడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది వేస్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ కోసం. నెక్స్ట్, స్పేస్ ఎకానమీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 1,000 crores, 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని కూడా క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్పేస్ రిలేటెడ్ ఎకానమీ ఉంది కదా, దాని గురించి ఎవరైనా ఒక స్టార్టప్లా కానీ లేకపోతే ఒక ఐడియాతోని కనుక వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ఉండకపోతే ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటిది యూజ్ అవుతుంది అనమాట. సో అటువంటి దానికి కూడా 1000 కోట్ల కేటాయింపులు జరుపుతున్నారు. నెక్స్ట్, లాస్ట్ ప్రయారిటీ అండి, 9th ప్రయారిటీ, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో మనం మొదట్లోనే చెప్పుకున్నాం కానీ ఇప్పుడు వేసేటువంటి స్టెప్స్ అంటే రూట్స్, సీడ్స్ నెక్స్ట్ తరాల వారికి ఉపయోగపడేలాగా అటువంటి వాటికి కూడా బడ్జెట్లో కొంచెం కేటాయింపు చేశారని. ఏంటంటే రూరల్ అండ్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్. ఓకే, రూరల్లో కానివ్వండి, అంటే గ్రామీణ పట్టణాల్లో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు. ఏంటి అవి? ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్, GIS మ్యాపింగ్. GIS అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో అంటే ఏంటంటే ఇప్పుడు కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ల్యాండ్కి ఒక భూ ఆధార్ లాగా, అంటే ఒక కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని ఈ ల్యాండ్ రికార్డ్ ఇక్కడ ఉంది అంటే కోఆర్డినేట్స్తో దాన్ని నిక్షిప్తం చేస్తారు ఆన్లైన్లో. సో అటువంటిది కూడా ఒకటి చేయబోతున్నారు. దానికోసం రిజిస్ట్రీ, ల్యాండ్ రిజిస్ట్రీని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆ రిజిస్ట్రీస్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి రైతుల యొక్క భూములను లింకేజెస్ టు ఫార్మర్స్ రిజిస్ట్రీస్, రైతులను కూడా ఈ రిజిస్ట్రీస్కి లింక్ చేయబోతున్నారు. అదేవిధంగా యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ భూ ఆధార్ ఫర్ ల్యాండ్స్. సో ల్యాండ్కి కూడా ఒక భూ ఆధార్, మనకి ఎలా అయితే మనుషులకు ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క నెంబర్ లాగా, అంటే యూనిక్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దానికి ఇచ్చేసి భూ ఆధార్ అని దానికి అలౌట్ చేసి దాని పరంగా దాన్ని ట్రాక్ చేసే విధంగా, దట్టు ఆన్లైన్లో సేవ్ చేసుకునే విధంగా ఒక జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటండి, NPS వాత్సల్య. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుని 9th ప్రయారిటీలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అన్నారు కదండి. సో ఇక్కడ NPS అనేటువంటిది జనరల్గా ఏంటి, అది పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్. దీంట్లో మైనర్స్కి అసలు ఇప్పటి వరకు కూడా మైనర్స్కి
ఈ ఎన్పిఎస్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశం లేదు, ఓన్లీ మేజర్స్కే ఉంది. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మైనర్స్కి కూడా ఒక వెసులుబాటు కల్పించారు. వాళ్ళకి కూడా గార్డియన్ పేరు మీద పేరెంట్స్ కానీ ఒక అకౌంట్ తీసుకొని ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ అనేటువంటిది చేయొచ్చు. ఆ యొక్క స్కీమ్ పేరే ఎన్పిఎస్ వాత్సల్య. ఎన్పిఎస్ వాత్సల్య గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టాక్స్ ప్రపోజల్స్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఏంటంటే 9 ప్రయారిటీస్ నేర్చుకున్నాం కదండి. బడ్జెట్లో ఎక్కడెక్కడ కేటాయింపులు చేశారు, ఏమేమి స్కీమ్స్ లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు జనజాతీయ ఉన్నత అభియాన్ యోజన ట్రైబల్స్ కోసం ఉంది కదండి. అదేవిధంగా సూర్యఘర్ యోజన, ఎన్పిఎస్ వాత్సల్య. సో ఇట్లాంటి మేజర్ డిఫరెంట్ స్కీమ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పిఎమ్స్ ప్యాకేజ్ 5 స్కీమ్స్ ఉన్నాయి, అందులో 4 స్కీమ్స్కి వచ్చేసి ఇందులో ఉన్న ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఉంది. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి. స్కీమ్ 4 వచ్చేసి ఇంటర్న్షిప్స్కి ఉంది. స్కీమ్ 5 ఎక్కడుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, మీకు అన్నీ గుర్తుంటాయి. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా నేను దీన్ని తయారు చేశానండి. లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ 2-3 టైమ్స్ చూడండి. ఖచ్చితంగా చూస్తే మీకు ఖచ్చితంగా మెదడులో ఉండిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఈ బడ్జెట్కి సంబంధించి ఖచ్చితంగా లేటెస్ట్ బడ్జెట్ కాబట్టి, జూలై 23, 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి దీంట్లోంచి బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ఎగ్జామ్స్లో, రాబోయే ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. సెక్టర్ స్పెసిఫిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రపోజల్స్. సో కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది కానీ, అంటే కస్టమ్ డ్యూటీ ఎప్పుడు చేస్తారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో చేస్తారు కస్టమ్స్ సుంకం అనేది. సో మనం వేరే దేశం నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకున్నా, ఇంపోర్ట్ చేసినా దాంట్లో ఈ డ్యూటీ అనేటువంటి ఉంటుంది, కస్టమ్ డ్యూటీ. అయితే దీంట్లో ఏం చేశారు, ఒక 3 క్యాన్సర్ మెడిసిన్స్కి మొత్తానికి కస్టమ్ డ్యూటీ ఎత్తేసారు, ఫుల్లీ ఎగ్జామ్ చేశారు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫుల్లీ ఎగ్జామ్డ్ 3 క్యాన్సర్ మెడిసిన్స్. రైట్. నెక్స్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. రెడ్యూస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ 15% ఆన్ మొబైల్ ఫోన్, మొబైల్ పీసీబీఏ అండ్ ఛార్జర్ అండ్ మొబైల్ ఉపకరణాలు. సో మొబైల్ ఉపకరణాలకు సంబంధించినటువంటి బేసిక్ కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించారు. సో పీసీబీఏ అంటే అండి ప్రింటెడ్ సర్క్యులర్ బోర్డ్ అసెంబ్లీ. సో వీటన్నిటికీ కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించారు. నెక్స్ట్ రెడ్యూస్ కస్టమ్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ టు 6% అండ్ ప్లాటినం టు 6.4%. సో గోల్డ్ మీద ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని 6%కి తగ్గించారు. అయితే యాక్చువల్లీ ఇంతకుముందు ఎంత ఉండే అండి అంటే 15% ఉండే. ఓకే, 15% ఉండే. సో ఈ కస్టమ్ డ్యూటీలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటేమో బీసీడీ బేసిక్ కస్టమ్ డ్యూటీ, ఇంకొకటేమో ఏఐడిసి అంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అంటే వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం. సో ఇది ఒక అంటే అటాచ్డ్ అనమాట. సో ఎవరైనా గోల్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ధనికులు అనేటువంటి ఉద్దేశపరంగా మరి ఈ సెస్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ సెస్, అగ్రికల్చరల్ సెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్యాక్సెస్ స్లాబ్స్లో కూడా 50 lakhs ఎబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా 1% సెస్, ఎడ్యుకేషన్ సెస్, 0.5% ఈ సెస్ అని చెప్పేసి కూడా స్వచ్ఛ భారత్ సెస్ మనకి ఇదివరకు ఉండేది 0.5% స్వచ్ఛ భారత్ సెస్ అని కొన్నిట్లలో. సో ఇటువంటి సెస్ విధించుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో ఈ కేంద్ర ప్రభుత్వం బంగారం విషయంలో 5% అనేటువంటిది ఏఐడిసిని విధించింది ఇదివరకు, అంటే ఈ బడ్జెట్ రానంత వరకు. అదేంటి, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ వచ్చేసి 5%, బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 10%, అంటే టోటల్ ఎంత అవుతుంది మనకు 15% అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, 6% చేశారు. ఓకే, సో దీంట్లో 6% ఎలా అయింది మరి, బీసీడీ 10%గా ఉన్న బీసీడీని వచ్చేసి 5% చేశారు. ఓకే, 5%గా ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ని తీసుకొచ్చి 1% చేశారు. సో మనకు ఓవరాల్గా 6% అవుతుంది. సో అంతకుముందు 15% ఉండే. ఓకే, 10 + 5 15 ఉండే, ఇప్పుడు 5 + 1 6 అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాటినం మీద కూడా సేమ్ అండి. ఇదివరకు 10% ఉండే బీసీడీ, అదే బేసిక్ కస్టమ్ డ్యూటీని 5% చేశారు. ఓకే రైట్.
అండ్ ఏఐడిసి 5.40% ఉండే, దాన్ని 1.40% చేశారు. సో ఇక్కడ ఓవరాల్గా టోటల్ ఎంత అయింది, 6.40% అయింది ఆన్ ప్లాటినం. నెక్స్ట్, రెడ్యూస్ బీసీడీ ఆన్ ష్రింప్ అండ్ ఫిష్ ఫీడ్ టు 5%. రొయ్యలు అండ్ చేపల ఫీడ్కి సంబంధించింది కూడా బీసీడీ ఎంతకు చేశారండి, బేసిక్ కస్టమ్ డ్యూటీని 5%కి కుదించారు. నెక్స్ట్, ఫుల్లీ ఎగ్జెంప్ట్ కస్టమ్ డ్యూటీస్ అండ్ 25 క్రిటికల్ మినరల్స్. సో మాలిబ్డినం, బేరియం, ఇరిడియం ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, మినరల్స్ ఉంటాయి కదా, వాటి మీద మొత్తానికి కస్టమ్ డ్యూటీ అనేటువంటి తీసేశారంట. ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఎన్ని మినరల్స్కి తీసేశారంటే 25 మినరల్స్కి తీసేశారు. నెక్స్ట్, ఎగ్జెంప్షన్ రిలేటెడ్ టు సోలార్ సెల్స్ అండ్ ప్యానెల్స్. ఇందాక చెప్పుకున్నాం కానీ ఈ యొక్క సోలార్, సౌర ఫలకాలు వీటి మీద కూడా ఎగ్జెంప్షన్ అనేటువంటిది చేశారు. నెక్స్ట్, ఈ ట్యాక్స్ కేటాయింపులో భాగంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% నుంచి 20% చేశారని, అంటే ఇది పెంచారు. ఓకే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఉన్నటువంటి ట్యాక్స్ను 15% నుంచి 20% పెంచారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని మాత్రం 10% నుంచి 12.5% పెంచారు. ఓకే అండి, అంటే మీరు అసలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో చేస్తాం కదండి, దాంట్లో మనం ఒక 1 year కంటే ఎక్కువ కనుక ఉంచుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 1 year లోపల కనుక మనం ట్రేడింగ్ చేసి, అంటే మనకు ఉన్నటువంటి స్టాక్స్ని కనుక తీసేసి మనం ప్రాఫిట్ పొందినట్లయితే ఆ ప్రాఫిట్లో 20%, ఇప్పటివరకు 15% ఉండే, ఇప్పటి నుంచి 20% అనేటువంటి ట్యాక్స్ లైబిలిటీలోకి వస్తామన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ గెయిన్స్ని వచ్చేసి 10% నుంచి 12.5% చేశారు. షార్ట్ టర్మ్ గెయిన్స్ని వచ్చేసి ట్యాక్స్ 15% ఉండే, దాన్ని 20% చేశారు. అయితే ఒక ఎగ్జెంప్షన్ ఉందండి దీంట్లో. ఆ ఎగ్జెంప్షన్ ఏంటంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే ఉంది. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో మనం ఒక స్టాక్ని ట్రేడ్ చేసేటప్పుడు ఒక 1 year మనం అలాగే ఉంచుకున్నాం అనుకోండి. సో 1 year తర్వాత మనకు ఒక ₹1,00,000 వరకు లాభం వచ్చింది అనుకోండి. ఆ ₹1,00,000 వరకు కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, లాంగ్ టర్మ్ ఉంచుకుంటే, 1 year ఉంచుకుంటే. సో 1,00,000 మీద ఎంత వచ్చినా దానికి 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉండింది ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి ఏంది 12.5% పే చేయాలి. అయితే ఈ లిమిట్ ఉన్నటువంటి ₹1,00,000 కూడా 1,25,000 పెంచారండి. 1,25,000 మినహాయింపు ఇచ్చారు. అంటే అర్థమవుతుందా, ఇప్పుడు ప్రజెంట్ నుంచి, ఇప్పటి నుంచి ఒక 1 year పాటు ఉంచుకున్న సెక్యూరిటీస్లో 1,25,000 వరకు లాభాన్ని గడిస్తే ఎటువంటి ట్యాక్స్ పే చేయనవసరం లేదు. 1,25,000 మీద నువ్వు లాభం గణించినప్పుడు మాత్రం 12.5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ ఆన్ ఫారిన్ కంపెనీస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 40% to 35%. సో కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, కానీ అయితే ఇవి మన దేశీయ కంపెనీలకు కాదు, విదేశీయ కంపెనీలకి 40% నుంచి 35%కి తగ్గించారు. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఇక నెక్స్ట్ ట్యాక్స్ బ్రాకెట్స్ అండి, ట్యాక్స్ స్లాబ్స్ అండి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లో కొద్దిగా మోడిఫికేషన్ చేశారండి. యాక్చువల్గా 3 to 6 lakhs అని ఉండింది, 3 to 7 lakhs చేశారు. సో 6 to 9 ఉండింది, 7 to 10 చేశారు. సో ఆ విధంగా కొంచెం చేంజ్ చేశారు. చేసిన దాని ప్రకారం చూసుకుంటే ట్యాక్స్ స్లాబ్స్ అంటే 0 to 3 lakhs వరకు నిల్, 3 to 7 lakhs వరకు 5%, 7 to 10 lakhs వరకు 10%, 10 to 12 lakhs వరకు 15%, 12 to 15 lakhs వరకు 20%, గ్రేటర్ దెన్ 50 lakhs అయితే 30%. సో ఇదివరకు అసలు 10 lakhs ఎబోవ్ ఉంటే 30% ఉండేది, ఇప్పుడు 15 lakhs ఎబోవ్ అయితే 30% చేశారు. సో ఈ చేయడం వల్ల, అంటే రేషనలైజేషన్లో కొద్దిగా స్లాబ్స్ మారడం వల్ల ఒక బెనిఫిట్స్ అయితే వస్తున్నాయండి. ఎంత అంటే 17,500 రూపీస్ వరకు మాత్రం బెనిఫిట్ అనేది కనపడుతుంది అనమాట. సో స్లాబ్ రేట్స్ మారడం వల్ల. సో ఆ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి, 17,500. అండ్ దీంట్లో ఇది న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటారు కదండి, న్యూ ట్యాక్స్ రిజైమ్. యాక్చువల్గా ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అని కూడా ఉంటుంది. సో దాంట్లో ఏం చేంజెస్ జరగలేదు.
ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటే ఒక 3 or 4 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ ముందు వరకు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా 3 or 4 ఇయర్స్ నుంచి ఈ కొత్త పన్ను విధానం కూడా అమల్లో ఉంది. సో మనం ఏ పన్ను విధానంలో మనం పన్ను కట్టాలనుకుంటున్నాం అనేది మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఐటీ ఫైల్ చేసేటప్పుడు కూడా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా మనకు ఆప్షన్ ఇస్తారు వాళ్ళు ఆన్లైన్లో. మీరు ఏ పన్ను విధానంలో మీరు ఫైల్ చేయబోతున్నారు అని అడిగినప్పుడు మనం న్యూ ట్యాక్స్ రిజైమా, ఓల్డ్ ట్యాక్స్ రిజైమా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన స్లాబ్స్ మాత్రం చేంజ్ అయినవి మాత్రం న్యూ ట్యాక్స్ రిజైమ్లో గుర్తుపెట్టుకోండి. సో అయితే అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్కి న్యూ ట్యాక్స్ రిజైమ్కి అంటే, బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి అక్కడ కొన్ని డిడక్షన్స్, మనం ఎగ్జంప్షన్స్ ఎక్కువ చూపించుకోవచ్చు ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో. ఓకే, ఇప్పుడు ఏటీసీ ఉన్నాయి కానీ, ఎల్ఐసిస్ కానీ ఇట్లాంటివి మనము ఎక్కువగా దాంట్లో చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాత పన్ను విధానంలో. కొత్త పన్ను విధానంలో డిడక్షన్స్ అంటే ఎగ్జామ్షన్స్ ఎక్కువ లేవండి. సో అది మేజర్ డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకో. అయితే ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మాత్రం రెండిట్లో ఉంటుంది. 50,000 నుంచి 75,000 వరకు మనకు స్టాండర్డ్ డిడక్షన్ని పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 7,75,000 వరకు కూడా పన్ను ఉండదు అనుకోవచ్చు. ఓకే, 7,75,000 రూపాయల వరకు కూడా పన్ను ఉండదు అనుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అంటే ట్యాక్సేబుల్ ఇన్కమ్ నుంచి 75,000 మనం ఫస్టే తీసేయచ్చు అండి. సో ఎంత ట్యాక్స్ ఉన్నా, ఎంత ఇన్కమ్ ఉన్నా అందులో నుంచి 75,000 డిడక్షన్ స్టాండర్డ్గా డిడక్ట్ చేసేసి మిగతా దాని మీదనే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అన్నమాట. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 7 to 10 lakhs, 3 to 7 lakhs 5% అన్నారు కదా. ఓకే, 3 to 7 lakhs 5% అన్నారు కదా, మరి జీరో ట్యాక్స్ అంటున్నారు 7 to 75,000 అంటే ఒకటి సెక్షన్ 87A అని ఉంటుందండి. దాని ప్రకారం ఏంటంటే 7 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ ఉండదన్నమాట. అంటే జీరో ట్యాక్స్ ఉంటుంది. అంటే ట్యాక్స్ బ్రాకెట్లకు వస్తారు, ఖచ్చితంగా 5% ట్యాక్స్ అనేది ఉంటుంది, కానీ దాన్ని రిబేట్ రూపకంగా గవర్నమెంట్ అనేటువంటిది మనకు ట్యాక్స్ వేయదు. సో 7 lakhs వరకు ఉంటే ఆ బెనిఫిట్ ఉంటుంది. అదే 7 దాటింది అనుకోండి, ఇప్పుడు 7.5 lakhs అయింది ట్యాక్సేబుల్ ఇన్కమ్ చెప్తున్నా, ఈ డిడక్షన్స్ అన్నీ పోయిన తర్వాత నీకు 7.5 lakhs లయబిలిటీ వస్తే అప్పుడు 3 to 7 5 lakhs కట్టాలి. 7.5 lakhsలో 50,000 ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మీద 7 మీద ఉన్నటువంటి 50,000కి మళ్ళీ 10% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే కొత్తగా డిడక్షన్ ఇచ్చారు. ఏంటంటే ఫ్యామిలీ పెన్షనర్స్కి స్టాండర్డ్ డిడక్షన్, వాళ్ళకి కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుందండి. ఫ్యామిలీ పెన్షనర్స్కి మాత్రమే, నార్మల్ పెన్షనర్స్ కాదు. ఫ్యామిలీ పెన్షనర్స్ వేరు, నార్మల్ పెన్షనర్స్ వేరు. నార్మల్ పెన్షనర్స్ అంటే ఎవరు? జాబ్ చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు పెన్షనర్స్. సో పెన్షనర్స్ చనిపోయి వాళ్ళ ఫ్యామిలీలో డిపెండెంట్స్ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఫ్యామిలీ పెన్షనర్స్ అంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డిడక్షన్ని మాత్రం 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెంచారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంకా కొంచెం ఉందండి, కొంచెం ఓపికతో వింటే మీకు బడ్జెట్ మీద పూర్తి అవగాహన అనేటువంటిది వచ్చేస్తుంది. సో మీరు కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్ అనేటువంటివి చేయొచ్చు. ఇది రిపీటెడ్గా వినండి, విని అదేవిధంగా మీరు ఇంటర్లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రూపీ కమ్స్ ఫ్రమ్, దీనికి నేను స్క్రీన్ షాట్ పెట్టాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. సో మనకు 1 రూపాయి అంటే ఇప్పుడు బడ్జెట్లో అసలు మెయిన్గా బడ్జెట్ అంటే ఏంటండి, 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 రూపాయి ఉందనుకోండి, 100 పైసలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ 100 పైసలను మనం ఏం చేయబోతున్నాం. సో ఇన్కమ్ 100 పైసలు, ఖర్చు 100 పైసలు, అదే బడ్జెట్, అంతేగాండి. సో రెవెన్యూ, రాబడులు ఇవన్నీ ఒక 100 పైసలలో 10 పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 5 పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది రూపీ కమ్స్ ఫ్రమ్. అదేవిధంగా మనం ఏం చేయబోతున్నాం, మళ్ళీ 100 పైసలు ఎలా ఖర్చు పెట్టబోతున్నాం అనేటువంటిది రూపీ గోస్ టు. సో దీంట్లో భాగంగా మ్యాక్సిమం ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బారోయింగ్స్ అండి, అంటే అప్పులండి. అప్పుల నుంచి మనకు వచ్చే 100 పైసలలో 27 పైసలు అప్పుల నుంచే వస్తున్నాయండి. 25 పైసలు అప్పుల నుంచే వస్తాయి, 27% మ్యాక్సిమం ఇన్కమ్ ఫ్రమ్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్.
మరి తక్కువ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే 100 పైసలలో 1 పైసా నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే రుణేతర మూలధన రాబడి. రుణేతర మూలధన రాబడి అంటే అప్పులు లేనటువంటి క్యాపిటల్ రిసీట్స్, మూలధన రాబడి. దాని నుంచి మనకు 1% అని వస్తుందండి. సో వీటి గురించి మనం డీటెయిల్గా కింద డిస్కస్ చేద్దాం. చూడండి, సో 1%లో అంటే 100 పైసలలో ఇక్కడ 27 పైసలు వస్తున్నాయి, 19 పైసలు వస్తున్నాయి, 18 పైసలు అంటే పర్సంటేజ్లో పెట్టాను. చూడండి అసలు ఏ ఏ విభాగం నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుంది, ఎంతెంత ఇన్కమ్ వస్తుందంటే 27% బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్. ఓకే, ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటారు? జనరల్గా డొమెస్టిక్ అండ్ ఫారిన్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ వీళ్ళ దగ్గర నుంచి అప్పుల రూపకంగా తీసుకునేటువంటి దాని నుంచే మనకు 27 రూపాయలు వస్తుందండి 100 రూపాయల్లో. సో అప్పులు ఎక్కువ ఉన్నాయన్నమాట. 19% వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. సో అప్పుల తర్వాత మన రాబడి ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుందంటే 19 పైసలు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అది. నెక్స్ట్ 18% వచ్చేసి జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 18%. 17% వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్ అండి. సో కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 17 పైసలు వస్తున్నాయి. ఈ ట్యాక్స్ ఎవరు కడతారు? కంపెనీస్, రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో దాని నుంచి 17% వస్తుంది. నెక్స్ట్ 9% నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటే పన్నేతర రాబడి. పన్ను కాకుండా రాబడి ఎలా వస్తుంది అంటే డివిడెండ్స్ ఉంటాయి కదండి, డివిడెండ్స్. ఇప్పుడు ఆర్బీఐ మొన్ననే 2 లక్షల కోట్లు ఇచ్చింది గవర్నమెంట్, కానీ విన్నామా? ఎల్ఐసి కూడా ఇస్తుంది డివిడెండ్. అట్లాంటి కొన్ని ఫైన్స్ కలెక్ట్ చేయడం. ఓకే, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే ఫీజులు ఏదైనా ఉంటాయి కదా, సేవలకి ఫీజులు కూడా గవర్నమెంట్ వసూలు చేస్తుంది. కానీ వీటన్నిటిని కూడా మనం పన్నేతర రాబడి కింద కన్సిడర్ చేస్తాము. సో ఆ పన్నేతర రాబడి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? 9 పైసలు వస్తుంది. 100 పైసలలో 9 పైసలు. నెక్స్ట్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 5%. ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, కానీ దేనికి ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీ? ప్రొడ్యూస్డ్ గూడ్స్ లైసెన్సింగ్ సేల్ కోసం అనేటువంటిది. ఈ లెవీ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ లైసెన్సింగ్ అండ్ సేల్. ఇంకా తెలుసు కదండి, జనరల్గా ఆల్కహాల్ మీద ఉంటుంది ఇది. అట్లాంటి ఏదైనా వాటి మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటే అది ఒక 5% వరకు వస్తుంది. నెక్స్ట్ కస్టమ్స్. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా లెవీ చేస్తారని చెప్పే కానీ ఇందాకే. సో దాని నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయి? 4%. నెక్స్ట్ 1% తక్కువ, అన్నిటికంటే తక్కువ రాబడి వచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. ఓకే, సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్ అంటే మన పురాతన ఆస్తులను అమ్ముకోవడం ద్వారా కానీ, రికవరీ ఆఫ్ లోన్స్ రికవరీ చేయడం వల్ల కానీ, సేల్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే ఉన్న వాటిని అమ్ముకోవడం, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు కదండి. ఏంటి డిస్ఇన్వెస్ట్మెంట్? స్టేక్ అమ్ముకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిబిఐ బ్యాంక్ ఉంది, దాంట్లో 100% గవర్నమెంట్ స్టేక్ ఉంటే అలా కొంత పర్సెంట్ వేరే వాళ్ళకి అమ్మినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కోట తగ్గిపోతుంది, దాని పరంగా డబ్బులు వస్తాయి. సో దాన్ని నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్ కింద చూపిస్తారు. సో అటువంటిది ఎస్టిమేషన్ ఎంత ఉందని 1%. సో రూపీ కమ్స్ ఫ్రమ్ అయిపోయింది. సో ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. 27%, 18%, 19%, 18%, 17%, 9%, 5%, 4%, 1%. దీంట్లో క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉందనంటే, మనకు వచ్చే రూపాయలు ఎక్కువ శాతం దేని నుంచి వస్తుంది అంటే బారోయింగ్స్ 27%. అప్పులు కాకుండా ఎక్కువ శాతం దేని నుంచి వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ 19%. ఇది లాస్ట్ ఇయర్ జిఎస్టీ నుంచి ఉండేయండి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో జిఎస్టీ నుంచి ఎక్కువ ఇన్కమ్ వచ్చినట్టుగా ఎస్టిమేషన్ ఉండే. సో అది మర్చిపోండి. ఇప్పుడు ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇప్పుడు జిఎస్టీ తర్వాత స్థానంకి వచ్చింది. సో ప్రజెంట్ అప్పుల తర్వాత ఏ హెడర్ కింద మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే 19% ఇన్కమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ రూపీస్ గోస్ టు, వచ్చిన 100 పైసలు మరి ఎలా ఖర్చు పెట్టబోతున్నాం అది కూడా చూడండి. సో ఫస్ట్ 21% స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అంటే రాష్ట్రాల వాటా ఉంటుంది, కానీ దానికి 21%. ఇప్పుడు ట్యాక్సులు విధించేటప్పుడు సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఐజిఎస్టీ, ఈ రకంగా అన్ని ట్యాక్సులు అన్నీ ఉంటాయి కదండి. సో దాంట్లో ఆల్రెడీ స్టేట్ వాటా కూడా ఉంటుంది కదా. సో సెంటర్ నుంచి స్టేట్కి వెళ్ళేటువంటి వాటా డ్యూటీస్లో కానీ ట్యాక్సెస్లో కానీ 21%. నెక్స్ట్ 19% వడ్డీ చెల్లింపులు కండి. వడ్డీ చెల్లింపులు అంటే ఏంటి?
మనం తీసుకున్న అప్పులకి చెల్లింపులు. ఇప్పుడు కూడా 27%, 100కి 27 రూపాయలు అప్పుల నుంచే వస్తున్నాయి. మనం ఆ 27 రూపాయల అప్పుల నుంచి వచ్చిన 27 రూపాయలని మళ్ళీ 19 రూపాయలు వడ్డీ కట్టడానికే ఇచ్చేస్తున్నాం. అంటే ఆల్రెడీ తీసుకున్న అప్పుల మీద వడ్డీ కట్టడానికి కేటాయింపు అనమాట. సో 19% వడ్డీ చెల్లింపులు. నెక్స్ట్ 16% సెంటర్ సెక్టర్ స్కీమ్స్, 16% సిఎస్ఎస్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే పిఎం కిసాన్ గరీబ్ కళ్యాణ్ యోజన ఇట్లాంటివి ఏంటంటే 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్స్. అంటే జనరల్గా ఈ సబ్సిడీ స్కీమ్స్ కానీ ప్రజా ప్రాయోజిత పథకాలలో 100కు 100% సెంట్రల్ గవర్నమెంటే సపోర్ట్ చేసే స్కీమ్స్ ఉంటాయి కదండి, వాటిని సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటారు, సిఎస్ఎస్. సో దానికి 100లో 16 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. నెక్స్ట్ 9% ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్. సో ఇప్పుడు ఆర్థిక సంఘం సిఫారసు చేసినటువంటి రికమెండేషన్స్ ఉంటాయి కదండి, వాటి మీద ఖర్చు, అదర్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో. సో దానికి 9%. ఇంకో 9% అదర్ ఎక్స్పెండిచర్ అని రాశారు. సో అది అదర్ ఎక్స్పెండిచర్, అది ఏంటి అనేది ఇంకా స్పెసిఫిక్గా లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. రెండిట్లో 9% ఉంది. నెక్స్ట్ 8% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే దాంట్లో సెంటర్ కోటా ఉంటుంది, స్టేట్ కోటా కూడా ఉంటుందండి. అట్లాంటి స్కీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కీమ్స్ ఉంటాయండి. ఎట్లా అంటే 60% కనుక సెంటర్ ఇస్తుంది, 40% స్టేట్ బేర్ చేసుకోవాలి. అట్లాంటి స్కీమ్స్ ఉంటాయి. సో అవి ఇట్లాంటి ప్రజా ప్రాయోజిక స్కీమ్స్ కోసం 8%. నెక్స్ట్ 8% డిఫెన్స్, రైట్. నెక్స్ట్ 6% సబ్సిడీస్. నెక్స్ట్ 4% పెన్షన్స్ కూడా ఉన్నాయి కదండి. అంటే ప్రజెంట్ 2004 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఏదైనా గవర్నమెంట్లో జాబ్ తీసుకున్నటువంటి వాళ్ళకి పెన్షన్ స్కీమ్ లేదు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు, న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు ఎవరికి ఉందంటే డిఫెన్స్ వాళ్ళకి. ప్రజెంట్ డిఫెన్స్ ఇట్లాంటి ఆర్మీ డిఫెన్స్ నేవీస్ ఇట్లాంటి వాళ్ళకి ఉందండి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఉంది. సో వాళ్ళకి ప్రజెంట్ కూడా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే పూర్తిగా గవర్నమెంటే ఇస్తుంది అన్నమాట డబ్బులు, పెన్షన్ డబ్బులు. అంటే మన కంట్రిబ్యూషన్ అనేది ఏముండదు. బట్ ఇప్పుడున్న న్యూ పెన్షన్ స్కీమ్లో ఏంటి, మన సర్వీస్ ఆధారంగా మన శాలరీస్ నుంచి కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది, బట్ కంట్రిబ్యూట్ చేసిందంతా ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఆ కంట్రిబ్యూట్ చేసిన దాన్నే ఆఫ్టర్ రిటైర్మెంట్ లంసమ్ అమౌంట్ లాగా కొంత తీసుకోవచ్చు, మిగతా అమౌంట్తో యాన్యుటీ కొనుగోలు చేసి దాన్ని పెన్షన్ రూపకంగా ఇస్తారు. సో ఎన్పిఎస్ అంటారు దాన్ని. సో అది అలా ఉంది కాబట్టి దానికి ఎక్కువ కేటాయింపులు ఏమి ఉండవు. సో ఈ పెన్షన్స్ అనే వర్డ్ ఉందంటే మేజర్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్కే ఈ వర్తింపు అనేటువంటిది జరుగుతుందండి, గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటమ్స్ అండి. ఇవేంటంటే ఒక్కొక్క మినిస్ట్రీకి రంగానికి ఎంత కేటాయించారనేటువంటిది ఒక రఫ్ ఐడియా కోసం ఈ ఫిగర్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి పాయింటర్స్ లాగా అడిగే అవకాశం ఉంది. సో ఒకసారి రఫ్గా చూస్తే డిఫెన్స్ 4,54,773 కోట్లు, అత్యధికంగా ఉందండి ఇచ్చిన లిస్టులో. రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధికి 2,65,808 కోట్లు. అగ్రికల్చరల్ అండ్ అలీడ్ యాక్టివిటీస్ వ్యవసాయం, దానికి సంబంధిత రంగాలు అంటే ఫిషరీస్, పౌల్ట్రీ, ఇవన్నీ కూడా అగ్రికల్చరల్కి అటాచ్ అయి ఉన్నటువంటి రంగాలుగా చెప్తారు. సో వాటికి వచ్చేసి 1,51,851 కోట్లు. హోమ్ అఫైర్స్ 1,50,983 కోట్లు. ఎడ్యుకేషన్ విద్య 1,25,638 కోట్లు. ఐటీ అండ్ టెలికాం 1,16,343 కోట్లు. హెల్త్ 89,287 కోట్లు. ఎనర్జీ శక్తి 68,769 కోట్లు. సోషల్ వెల్ఫేర్ సామాజిక సంక్షేమం 56,501 కోట్లు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్యం పరిశ్రమలు 47,559 కోట్లు. సో ఈ కేటాయింపులు అనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా డిఫెన్స్, అగ్రికల్చర్కి ఎంత ఉందండి అంటే 1,51,851 కోట్లు, అలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కానీ 5 వర్టికల్స్లో అంటే 5
ప్రయారిటీస్, సారీ 5 కాదు నా 9 ప్రయారిటీస్లో పిఎం ప్యాకేజ్ అని చెప్పేసి 5 స్కీమ్స్ 9 ప్రయారిటీస్లో భాగంగా ఉన్నాయి. బట్ ఈ అక్రాస్గా ఉన్నాయి. అక్రాస్గా ఉన్నటువంటి ఈ 5 స్కీమ్స్ కూడా ఓన్లీ 2 ప్రయారిటీస్లో ఉన్నాయండి. ఓకే, అవన్నీ 5 స్కీమ్స్ కూడా ఒకటే దగ్గర పెట్టాను, ఒకసారి చూడండి. పిఎంస్ ప్యాకేజ్ 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఇది వచ్చేసి సెకండ్ ప్రయారిటీ కింద ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. దీంట్లో 3 స్కీమ్స్ ఏంటి? స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్, స్కీమ్ బి జాబ్ క్రియేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 30 lakh యూత్. స్కీమ్స్ ఈ సపోర్ట్ ఎంప్లాయీస్, ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 50 lakh జాబ్స్. ఈ 3 స్కీమ్స్. నెక్స్ట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్లో ఇంకో స్కీమ్, ఇది సెకండ్ ప్రయారిటీలోనే 20 lakhs యూత్ విల్ బి స్కిల్డ్ ఓవర్ ఏ 5-year పీరియడ్. 1000 ITS విల్ బి అప్గ్రేడెడ్. మీకు ఒకసారి రివ్యూ చేసినట్టు ఉంటుంది, మీరు రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుంది. ఈ 5 కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 5th స్కీమ్ ఏంటి? ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో ఫ్రమ్ టాప్ 500 కంపెనీస్ టు 1 crore యూత్. ఈ 5th స్కీమ్ పిఎం ప్యాకేజ్లో ఉన్న 5th స్కీమ్ వచ్చేసి 4th ప్రయారిటీలో ఉందండి. ఓకే, 4th ప్రయారిటీలో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్లో. సో 5,000 per month అలాంగ్ విత్ వన్ టైమ్ అసిస్టెన్స్ ఆఫ్ 6,000 త్రూ CSR ఫండ్స్. ఇందాక చెప్పుకున్నాం కానీ అదే. సో 5ని ఒక దగ్గర ఉండేలాగా ఒకసారి రాశాను, ఒకసారి చదవండి. నెక్స్ట్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయండి, ఇవి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక గ్లాన్స్ ఆల్రెడీ చెప్పిందే. బారోయింగ్ అండ్ లయబిలిటీస్ 27%, ఇన్కమ్ ట్యాక్స్ రూపీ కమ్స్ ఫ్రమ్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ 19%, యూనియన్ ఎక్సైజ్ 5%, GST అండ్ అదర్ ట్యాక్సెస్ 18%, కార్పొరేషన్ ట్యాక్స్ 17%, కస్టమ్స్ 4%. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూపీస్ గోస్ టు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కానీ దీంట్లో మ్యాక్సిమం రూపీ గోస్ టు ఎక్కడ కానీ 21% స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్కి మ్యాక్సిమం వెళ్తుందని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు క్రిటికల్ మినరల్స్లో కొన్ని మినరల్స్కి ఫుల్లీ ఎగ్జామ్ చేశారని చెప్పారు కదండి. దాంట్లో ఫుల్లీ ఎగ్జామ్ చేసినటువంటి మినరల్స్ ఏంటంటే ఇవి అండి, నేమ్లీ అంటిమోనీ, బెరీలియం, బిస్మిత్, కోబాల్ట్, కాపర్, గాలియం, జెర్మేనియం ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ ఇక్కడ చిన్న పాయింటర్స్ అండి. సో గోల్డ్ ప్రైసెస్ అనేటువంటివి తగ్గాయండి. అంటే ఎలా తగ్గాయి? కస్టమ్ డ్యూటీ తగ్గింది కదా, చెప్పాను కదా ఇంతకుముందు 15% ఉన్నదని. ఇప్పుడు ఏమైంది? అది 6%కి వచ్చింది ఓవరాల్గా, రైట్? గుర్తుందా మీకు? ఏంటది? 10% బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉండే, 5% ఏముండే? AIDC ఉండే, రైట్? అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఉండే, సెస్ అని ఉండే, రైట్? దాంట్లో ఏం చేశారు? 10 ఉన్నదాన్ని 5 చేశారు, 5 ఉన్నదాన్ని 1 చేశారు. సో 5 + 1 ఇప్పుడు 6% చేశారు టోటల్ కస్టమ్ డ్యూటీ. సో ఓవరాల్గా ఎంత తగ్గిందండి? 15 అంటే 9% తగ్గింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, 9% తగ్గింది. సో ఈ 9% తగ్గడం వల్ల గోల్డ్ యొక్క రేట్స్ అనేటువంటి తగ్గాయి. సో గోల్డ్ రేట్స్ తగ్గడం వల్ల ఈ MCX ఉంది కానీ, MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సో కమోడిటీస్ మీద ట్రేడింగ్ జరిగేటువంటిది MCX. మామూలు స్టాక్స్ మీద ట్రేడింగ్ జరిగేటువంటివి ఎక్స్చేంజెస్, షేర్స్ ఉంటాయి కానీ జనరల్ షేర్స్ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఇది BSE, NSE. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. BSE ఏమో సెన్సెక్స్ ఉంటుంది, సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. అండ్ నిఫ్టీలో నిఫ్టీ 50, నేషనల్ 50 అంటారు కదా, నిఫ్టీ ఎక్స్చేంజ్లో 50 ఉంటాయి. ఇవేంటి? స్టాక్స్. కానీ MCXలో ఉండేటివి ఏంటివి? కమోడిటీస్ లైక్ రాగి, కాపర్ ఇలాంటివి అనమాట. సో దాంట్లో గోల్డ్ పడిందనమాట ఈ యొక్క బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత. ఇంత పడింది అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్. నెక్స్ట్ అదేవిధంగా అకార్డింగ్ టు ద న్యూ టాక్స్ స్ట్రక్చర్, ద గెయిన్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ గోల్డ్ ETFs విల్ బి సబ్జెక్టెడ్ టు ఏ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్ 12.5%. ఇందాక చెప్పాను కదండి, 10% ఉన్నదాన్ని 12.5% చేశారు. సో అది కూడా ఒక పాయింటర్. నెక్స్ట్ వచ్చేసి ఈ లిమిట్ అండర్ సెక్షన్ 87A మీకు గుర్తుందా? ఇందాక చెప్పాను ఇక్కడ 7 lakhs లోపు కనుక ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ లయబిలిటీ 0 ఉంటుంది అని చెప్పారు. ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారు, 5% బ్రాకెట్లో ఉంటారు, కానీ లయబిలిటీ 0 ఉంటుంది. ఎందుకు? 7 lakhs లోపు ఉంటే గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది. సో దాన్ని ఏ సెక్షన్ కింద ఇస్తుందంటే 87A సెక్షన్ కింద వస్తుంది.
సో దాని ప్రకారం చూసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్కి 5 lakhs లిమిట్, ఇది ఓల్డ్, రైట్. 5 lakhs అనేది ఓల్డ్. న్యూ ట్యాక్స్ ఇన్కమ్కి 7 lakhs ఈ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళకి రిబేట్ వస్తుంది. ఇంతలోపు ఆదాయం ఉన్న వాళ్ళకి రిబేట్ వస్తుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ గురించి కూడా అండి, ఇందాక చెప్పాను కదా, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఇస్తాను అని చెప్పాను కదండి, అదనమాట. దీనికి చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వైస్ చైర్పర్సన్ వచ్చేసి సుమన్ కే బేరీ, ఫుల్ టైం మెంబర్స్ 4 ఉన్నారండి. వికే సరస్వత్, రమేష్ చంద్, డాక్టర్ వికే పాల్, అరవింద్ విరమాని. వీళ్ళు ఏ రంగంలో వీళ్ళు ప్రముఖులు అనేటువంటిది నేను ముందే చెప్పాను, ఒక్కసారి రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ సిఈఓ పివిఆర్ సుబ్రహ్మణ్యం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ చెప్పాను కదండి, పదవీ రీత్యా వాళ్ళ మెంబర్స్ ఉంటారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశాను. హోమ్ మినిస్టర్ అమిత్ షా, అగ్రికల్చర్ శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్. వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు నీతి ఆయోగ్లో. నెక్స్ట్ స్పెషల్ ఇన్వైటీస్ 11 మెంబర్స్ ఉన్నారండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. సో దీంతో ఈ బడ్జెట్ టాపిక్ అయిపోయిందండి. సో మేజర్గా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేశానండి. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్, కేటాయింపులు ఉన్నాయి, అమౌంట్స్, ఎంతమందికి బెనిఫిట్ జరగబోతుంది, ఏ రంగాల్లో బెనిఫిట్ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీడియోని 1-2 సార్లు చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.